నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం సుస్వాగతం. మనీ మార్నింగ్ మిత్రులారా, ఈరోజు మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారా, మీ యొక్క రిలేటివ్స్ ద్వారా ఈ యొక్క సిస్టమ్ తెలుసుకోవడానికి మనం ఇక్కడ సమావేశం అయ్యాము. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క మిత్రుల ద్వారా, శ్రేయోభిలాషుల ద్వారా ఈరోజు ఒక ప్రెజెంటేషన్ తెలుసుకోవడానికి ఇక్కడ మనం సమావేశం అయ్యాం. సిఎన్చార్ అని నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. మిత్రులారా, నేను 31 years నుంచి మార్కెట్లో ఎన్నో రకాలైనటువంటి సిస్టమ్స్లో తెలిసి తెలియక ఎన్నో కంపెనీలలో నేను పనిచేయడం జరిగింది. అదంతా అపారమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్. కానీ మిత్రులారా, ఈ యొక్క కంపెనీలో నేను 3వ తారీఖు అక్టోబర్ 2019న ఒక మిత్రుని ద్వారా రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏదైతే నా జీవితంలో ఎక్స్పీరియన్స్ అవుతుందో అది మాత్రం మీతోటి షేర్ చేయడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. అంతే తప్ప మిమ్మల్ని ఏదో మోటివేట్ చేయాలని, మిమ్మల్ని ఏదో కన్విన్స్ చేయాలని, లేదా మిమ్మల్ని ఏదో ఇందులోకి లాగాలని మాత్రం కాదు మిత్రులారా. ఈరోజు ఈ యొక్క కంపెనీ తరఫు నుంచి ఏ విధంగా ఈ కంపెనీ తయారయ్యింది, ఆ కంపెనీ యొక్క ఉద్దేశం ఏంది, మన జీవితం ఏంది. మిత్రులారా, ఈరోజు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ కోసం మీరు అసలు పని చేయకూడదండి. కంపెనీ కోసము అసలు పని చేయకూడదు. కేవలం మీకోసం మాత్రమే మీరు పని చేయాలి మిత్రులారా. ఈ ప్రోగ్రామ్ ఒక 1 hour ఉంటుంది. మీరు పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి. ఆ తర్వాత ఈ 1 hour ప్రోగ్రాంలో మీకు ఏదైనా బాగా అనిపిస్తే మిత్రులారా, ఇంకొక 3 రోజులు ఉదయం 1 గంట, రాత్రి 1 గంట జూమ్ మీటింగ్ అటెండ్ అయి 1 hour హోంవర్క్ చేసి 3 రోజులు 3 గంటలు 9 గంటల తర్వాత మీరు స్వతహాగా నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు భారత ప్రభుత్వం గుర్తించినటువంటి 457 కంపెనీలలో మిత్రులారా, కేవలం ఇది ఒకే ఒక కంపెనీలో డబ్బులున్న వ్యక్తి గొప్పోడు కావచ్చు, డబ్బులు లేని వ్యక్తి కూడా గొప్పోడు కావచ్చు. ఇట్ మీన్స్ పని మాత్రం చేయాల్సిందే మిత్రులారా. అందుకే మనము ఏ టీమ్గా, బి టీమ్గా తయారు చేయడం జరిగింది. ఏ టీం అంటే ₹1 కూడా పెట్టకుండా రోజుకు అతను 3 గంటలు పనిచేసి అతను కూడా డబ్బు సంపాదించే ఒక గొప్ప అవకాశం టోటల్ భారతీయ చరిత్రలోనే ఇది మొట్టమొదటి కంపెనీ మిత్రులారా. కాకపోతే అది స్లో సిస్టమ్. ఒకవేళ మీకు ఇన్స్టెంట్ ఫాస్ట్ సిస్టమ్ కావాలనుకుంటే టీమ్ బి. ఇది 3 రోజుల తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి. అది కూడా మీ యొక్క బ్రెయిన్ ద్వారా, మీ యొక్క ఆలోచన ద్వారా, మీ యొక్క అనుభవం ద్వారా. అంతే తప్ప ఎవరో చెప్పారు ఏదో చేశాము, నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్ మిత్రులారా. ఇక్కడ వెల్కమ్ ఆల్, లెట్ us స్టార్ట్ ప్రెజెంటేషన్. నెంబర్ 1 కంపెనీ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ సర్వీస్ సెక్టార్ మిత్రులారా. మీ యొక్క మొబైల్ను ఈ విధంగా హారిజాంటల్ గా ఉంచండి. చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అవసరం అనుకున్న దగ్గర మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఉంటే నేను మీకు గైడ్ చేస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో, నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ అంటే ఈరోజు క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం లాగా నెట్వర్క్ రంగంలో నెక్స్ట్ మనీ కంటే ముందు, నెక్స్ట్ మనీ కంటే తర్వాత అనే రోజులు రాబోతున్నాయి మిత్రులారా. భారతదేశంలో నెట్వర్క్ అనేటటువంటిది ఒక ఏదో అంటరాని వాళ్ళలాగా, చేయరాని పనిలాగా, తర్వాత ఇదేదో పని లేని వాళ్ళు చేస్తారనే విధంగా ఉంది మిత్రులారా. ఒకసారి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. యావత్ ప్రపంచంలో
30 కోట్ల జనాభా ఉన్న అమెరికా నెంబర్ 1 లో ఉంది. ఆ దేశ అధ్యక్షులు ట్రంప్ గారు జీతం తీసుకోమంటే నాకెందుకు జీతం, నాకు ఎంతో ప్యాసివ్ ఇన్కమ్ నెట్వర్క్ ద్వారా వస్తుంది అని చెప్తారు. ధనవంతుడైనటువంటి బిల్ గేట్ చెప్తారు, ఒకవేళ నా వ్యాపారం కనుక జీరో అయిపోతే మళ్ళీ నేను నెట్వర్కే స్టార్ట్ చేస్తాను. కానీ మిత్రులారా, బాధాకరమైన విషయం, 137 కోట్ల జనాభా ఉన్న మనము ఎంతో వెనుకంజలో ఉన్నాము. ఈరోజు ఏ ప్రభుత్వమైనా కూడా ఉపాధి కల్పించలేనటువంటి పరిస్థితి. కాబట్టి భారత ప్రభుత్వం గుర్తించి 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. మిత్రులారా, మన దగ్గర ఎందుకు అలా ఉంది? కారణం ఏంటిది? కారణం ఒకటే మిత్రులారా, మన దగ్గర లెగ్ పూలింగ్ సిస్టమ్ ఉంది. అంటే ఎవరైతే పని చేస్తా ఉన్నారో వాళ్ళని డిస్టర్బ్ చేసే పద్ధతి. కానీ వాస్తవంగా ఎవరిని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరి జీవితాన్ని వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఈరోజు అమెరికాలో 30 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో నెంబర్ 1 గా కోటీశ్వర్లు అవుతా ఉన్నారు నెట్వర్క్ సిస్టమ్ ద్వారా. అక్కడ కంపెనీలు చూస్తే 1800 ఉన్నాయి మిత్రులారా. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్, నెట్వర్క్ మార్కెటింగ్లు అమెరికాలో 1800 కంపెనీలు ఉన్నాయి 30 కోట్ల జనాభాకు. అదే భారతదేశంలో 137 కోట్లున్న మనకు కేవలము 457 కంపెనీలు. అంటే చూడండి, అపారమైనటువంటి వ్యాపార అవకాశాలు ఉన్నప్పటికీ మన లోపల ఉన్నటువంటి దురాశ, అత్యాశ మూలంగా మిత్రులారా ఈరోజు ఈ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ కంపెనీ అయినా మనం చేయొచ్చు, చేసే స్వాతంత్రం మనకుంది. ఏ కంపెనీకి మనం బాండ్ లేబర్ కాదు. కానీ ఏ సంస్థ మనకు కష్టపడ్డటువంటి దానికి ప్రతిఫలం ఇస్తుంది, దాని తర్వాత జనాలకు నష్టం లేదు. ఈ రెండు మాత్రము మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, కంప్లీట్ ఈ 1 అవర్ ఆలకించండి. మేమేమి మీ దగ్గర డబ్బులు ఆశించడం లేదు, కేవలం మీకు షేర్ చేస్తా ఉన్నా. ఆ తర్వాత డిసిషన్ ఈజ్ యువర్స్. ఏ టీంలో రావాలన్నా, బి టీంలో రావాలన్నా రావచ్చు మిత్రులారా. ఆ తర్వాత వచ్చేసి మీరు 100% నచ్చితే కలిసి మనం పని చేద్దాం. పార్ట్నర్గా 99.9 నచ్చిన మనం ఫ్రెండ్స్ మాత్రమే. ఎలాంటి మీ యొక్క ఇన్వైట్ చేసిన వాళ్ళని మీరేం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, మీరు ఇబ్బంది పడవలసిన అవసరం కూడా అసలే లేదు మిత్రులారా. ఈరోజు మనము రైల్వే స్టేషన్ వెళ్ళిన తర్వాత డబ్బులు ఇచ్చేసి టికెట్ ఇవ్వమంటే ఆ యొక్క టికెట్ ఇచ్చే వ్యక్తి అడుగుతాడు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పు బాబు అంటాడు. కాబట్టి మిత్రులారా, 3 రోజుల తర్వాత మీ జీవితానికి మీరు డిసిషన్ తీసుకోండి. నేను ఏ టీంలో ఉండాలన్నా, బి టీంలో ఉండాలన్నా ఫస్ట్ నిర్ణయించాల్సింది గోల్ మిత్రులారా. ఈరోజు మరి ఈ యొక్క సిస్టమ్ ఎవరి కోసం? అసలు నేను నెక్స్ట్ మనీ చేస్తేనే బతుకుతానా, లేకపోతే బ్రతకనా? లేదు మిత్రులారా, ఖచ్చితంగా మీరు నెక్స్ట్ మనీ చేయకపోయినా బ్రతకగలరు. కానీ నేను ఘంటాప్రదంగా చెప్పగలను, నెక్స్ట్ మనీ చేయకపోతే మాత్రం బ్రతుకులలో మార్పు రాదు. ఈరోజు ఉన్నటువంటి స్థితి నుంచి ఇంకా ఎంతో దిగజారిపోయే పరిస్థితి ఉంది. కారణం ఏంటి? NIN, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ చెప్తుంది, ఒక కుటుంబం నడవాలంటే 1940 సంవత్సరంలో 1940లో 10 రూపాయలు ఉంటే సరిపోయేది. ఒక కుటుంబం చాలా హ్యాపీగా గడిచేదట. ఆ తర్వాత 1960 వచ్చేసరికి ఆ 100 రూపాయలు 10 రూపాయలు కాస్త 100 రూపాయలు అయింది మిత్రులారా. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. ఈరోజు 2020 వచ్చేసరికి మన కాస్ట్ ఆఫ్ లివింగ్ నెలకు 1,00,000 రూపాయలు సంపాదించాల్సిన అవసరం ఉంది ఓన్లీ మామూలుగా బ్రతకడానికి. ఒక 5 నుంచి 10 లక్షలు నెలలు సంపాదిస్తే ఒక లగ్జరీగా బ్రతికే అవకాశం ఉంది మిత్రులారా. అయితే ఈ డబ్బు సంపాదించాలనే విషయం వచ్చేసరికి చేయరానటువంటి పనులు చేస్తూ ఉన్నారు జనాలు. పేపర్లో చూస్తూ ఉన్నాం, టీవీలో చూస్తూ ఉన్నాం. డబ్బే ఒక పరమావధి అని ఆ డబ్బు కోసమో విలువలను వదులుకొని చేయరాని పనులు చేసి డబ్బు సంపాదిస్తున్నారు. కానీ మిత్రులారా, ఇక్కడ ఒక విషయం నేను కుటుంబ సభ్యులు అనుకుంటున్నా కాబట్టి నేను మీతోటి ఒక విషయం షేర్ చేయదలుచుకున్నాను. ఈరోజు డబ్బులు ఎలా సంపాదిస్తున్నామో
డబ్బులు సంపాదించడం తప్పని చెప్పలేదండి. ఏ గవర్నమెంట్ చెప్పలేదు, భగవంతుడు కూడా చెప్పలేదండి. ధర్మ అర్థ కామ మోక్షం భగవంతుడు చెప్పాడండి. ధర్మము ద్వారా అర్థం అంటే డబ్బు సంపాదించండి, ధర్మంగా సంపాదించండి. ధర్మార్థ కామ మోక్ష. మిత్రులారా, గవర్నమెంట్ కూడా ఏ రోజు డబ్బులు సంపాదించొద్దని చెప్పలా. కానీ మీరు ఎలా సంపాదించారో చూయించండి, దానికి ట్యాక్స్ పే చేయండి అని చెప్పిందే తప్ప డబ్బు సంపాదించొద్దని చెప్పలా. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము సంపాదించేటటువంటి డబ్బు మిత్రులారా కేవలము మన యొక్క కర్మ ద్వారా మనం ఎలాంటి కర్మ చేస్తా ఉన్నాము అనేది ఈరోజు కరోనాకు భయపడాల్సిన అవసరం లేదు మిత్రులారా. మన కర్మకు భయపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చేసిన కర్మ చెడని పదార్థం. మిత్రులారా, ఒకవేళ కనుక ఈ జన్మలో తప్పించుకున్నా మరు జన్మలో మాత్రం అది గ్యారెంటీగా మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. కర్మ నుంచి ఎవరు వంచితులు కాలేరు మిత్రులారా. కాబట్టి ఈ సందర్భంగా ఒక చిన్న విషయం మీ దృష్టికి తేదలుచుకున్న మహాభారతంలోని సన్నివేశం. ఎప్పుడైతే భీష్మ పితామహుడు అంపశయ్య పైన ఉన్నాడో అతని దగ్గరికి శ్రీకృష్ణుడు వెళ్ళినప్పుడు, మరి నేను ఎంతో త్యాగం చేశాను, పెళ్లి కూడా చేసుకోలేదు, చివరాఖరికి నేను ఈ రోజు ఈ అంతిమ సమయం లోపల ఈ యొక్క బాణాల పైన ఈ యొక్క బాధ భరించలేక నా అంతిమ సమయం ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి భీష్ముడు కృష్ణుడిని అడుగుతాడు. ఎస్, ఎటువంటి వ్యక్తి భీష్ముడు అంటే, అతను యుద్ధ రంగంలోకి వస్తున్నప్పుడు ఆయన రథానికి ఒక సర్పం అడ్డం వస్తే ఆ రథము నుంచి దిగి అతని విల్లు తీసుకొని, అతని యొక్క బాణం తీసుకొని, అంబుల పొది నుంచి బాణం తీసుకొని ఆ సర్పాన్ని కూడా పక్కన తీసేసి రథాన్ని తీసుకెళ్ళినటువంటి వ్యక్తి భీష్ముడు. ఆ సన్నివేశాన్ని కృష్ణుడు గుర్తు చేస్తాడు. నువ్వు అంత అహింసవాదివి, అటువంటి వ్యక్తివి, కానీ ఈరోజు ఎందుకు ఈ కష్టం వచ్చింది నీకు అంటే, నువ్వు యుద్ధానికి వచ్చేటప్పుడు ఏదైతే పని చేశావో ఆ పని మూలంగా ఆ సర్పం వెళ్ళేసి ఒక కంప అంటే ముళ్ళ పైన పడి తన ప్రాణాలను వదిలింది బాధతోటి. మిత్రులారా చూడండి కర్మ యొక్క ఫిలాసఫీ. ఈరోజు మనం చేసేటటువంటి కర్మ, చేసిన పాపము గోషిలో పెట్టుకొని కాసిపోయినా తీరదని చెప్తారు పెద్దలు. సో తస్మాత్ జాగ్రత్త. డబ్బులు సంపాదించండి, నేను వద్దని అనట్లేదు, భగవంతుడు చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు. కానీ తెలిసి తెలియక మిత్రులారా చెడు కంపెనీలలో చేరడంతో, చెడు సీనియర్లతోటి సాంగత్యంతో మనము తప్పులు చేసిన ఆ తప్పుకు ప్రాయచిత్తము, పనిష్మెంట్, రాయల్టీ మనం అనుభవించాల్సిందే మిత్రులారా. కాబట్టి మిత్రులారా, ఈ రోజు ఒక డబ్బులు ఎక్స్ట్రా సంపాదించాలనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్, ఆ తర్వాత ఆర్థిక స్వాతంత్రం కావాలి అనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్, డ్రీమ్ కార్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్, డ్రీమ్ హోమ్ కావాలనే ఒక కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్, ఓన్ బిజినెస్ మిత్రులారా. బిజినెస్ అంటే వేరే వాళ్ళ యొక్క రక్తాన్ని పీల్చుకొని వాళ్ళను ఒక బానిసలుగా వాళ్ళను తక్కువ చేసేది కాదు, మనకంటే గొప్పగా తయారు చేసే వ్యాపారము ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే దట్ ఈజ్ ఓన్లీ నెట్వర్క్ మిత్రులారా. ఆ తర్వాత ఒకవేళ మనకి ఏదైనా అప్పులు ఉంటే ఆ అప్పులు తెంపుకోవడానికి అప్పు లేనివాడే అధిక సంపన్నుడుగా కావాలి అనేటటువంటి ఒక కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్, పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్, డబ్బుతో పాటు మన దగ్గర సమయం కూడా ఉండాలి అనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్, ప్రపంచ యాత్రలన్నీ ఉచితంగా చేయాలి అనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్, పర్సనల్ డెవలప్మెంట్. మిత్రులారా ఈ రోజు పునరపి మరణం పునరపి జననం, జన్మించిన ప్రతి వ్యక్తి మరణిస్తాడు, మరణించిన ప్రతి వ్యక్తి మనిషిగానే పుడతాడు. కానీ వాళ్ళ యొక్క పరిస్థితులకు ఏ విధంగా ఉంటుంది, అందరి పేర్లు ఒకటే ఉంటాయి, కానీ వాళ్ళు అనుభవిస్తున్నటువంటి సుఖము వేరే విధంగా ఉంటుంది. దానికి కారణం ఏంటిదంటే మిత్రులారా, కీర్తి శేషులు అని రాస్తారు చనిపోయిన తర్వాత. అంటే దాని అర్థం ఏంటి? శేషం అంటే ఏంటిది? నువ్వు ఏం మిగిలిచ్చావు, ఏం ఇచ్చావు ఈ సమాజం. డబ్బుల కోసమే అందరు పనిచేయరు మిత్రులారా. కాబట్టి ఈ జన్మ సార్థ కోసం కూడా మనము పని చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా అర్థం చేసుకోండి, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. మానవ సేవే మాధవ సేవ. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఈరోజు మదర్ తెరీసా అందరికీ తల్లిగా అయ్యిందంటే ఆ ఒక విదేశీ వనిత ఎలా తల్లిగా అయ్యింది ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈరోజు వాళ్ళ ట్రస్ట్ దగ్గర ఉన్నంత డబ్బు ఎవరి దగ్గర లేదు అంటే అర్థం చేసుకోండి మిత్రులారా.
డబ్బు కోసం పరిగెత్తితే డబ్బు రాదు, చివరాఖరికి వచ్చేది అడ్డమైన రోగాలు వస్తాయి తప్ప మీరు సేవ వెనుక వెళ్ళండి, డబ్బులు అవంత అవి వస్తాయి మిత్రులారా. నేను ఈ గత అక్టోబర్ నుంచి ఆ ఫీలింగ్ ఎలా ఉంటది అనేది నేను అనుభవిస్తా ఉన్నాను మిత్రులారా. అదే విషయం మీతో షేర్ చేస్తా ఉన్నా. ఒకప్పుడు చెప్పేవాళ్ళు మీరు ఏ టెంపుల్కి వెళ్ళాల్సుకున్నా, ఏ మస్జిద్కి వెళ్ళకున్నా, ఏ చర్చికి వెళ్ళకున్నా, నలుగురికి మంచి గనక మీరు చేసే గుణమే మీదైతే ఆ భగవంతుడే మీ ఇంటికి వస్తాడు మిత్రులారా. ఆ తర్వాత ఈ సమాజానికి నాకేమిచ్చింది కాదు, ఈ సమాజానికి నేను ఏం రిటర్న్ ఇచ్చాను, ఇవ్వడం నేర్చుకోవాలి మిత్రులారా. దాతా గుణం అంటే మనం ఏదో డబ్బులు దానం చేయడం కాదు, మనం రక్తదానం చేయడం కాదు, అన్నదానం చేయడం కాదు, అవన్నీ టెంపరీ మిత్రులారా. కానీ వాళ్ళ జీవితంలో నడిపించడానికి 99 ప్రాబ్లమ్స్ మిత్రులారా ఈరోజు కేవలం డబ్బుతోటి మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకొక 1% ఉంది, అది గత జన్మది పుణ్యం. అది కూడా ఇక్కడ మిత్రులారా 100% మన కర్మల ద్వారానే. కాబట్టి ఈ సమాజానికి కేవలం షేర్ చేయండి. మీరు ఎప్పుడు అబద్ధం చెప్పకండి, మీరు ఏం చేస్తుండ్రో అదే చెప్పండి మిత్రులారా. నా నెట్వర్క్ జీవితంలో కూడా తెలిసి తెలియక ఎన్నో పొరపాట్లు జరిగిండొచ్చు, రాంగ్ సీనియర్ సెలక్షన్ ద్వారా, రాంగ్ కంపెనీ సెలక్షన్ ద్వారా. కాబట్టి నేను ఒకటే అనుకుంటున్నా, నా కుటుంబ సభ్యులు కాబట్టి ఆ భగవంతుడు చివరిగా నాకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశము, నేను ఇది ప్రక్షాళన చేసుకోవడానికి నేను అనే ఒక భావనతోటి నేను ఈరోజు ఈ షేర్ చేస్తా ఉన్నా తప్ప మిమ్మల్ని నేను మోటివేట్ చేయడం లేదు, మిమ్మల్ని కన్విన్స్ చేయడం లేదు, మిమ్మల్ని బ్రతిమిలాడడం లేదు. కానీ నేను ఏదైతే చేస్తున్నానో అదే చెప్తున్నా. కాబట్టి మిత్రులారా మీరు కూడా గుడ్డిగా నన్ను నమ్మవలసిన అవసరం లేదు. ట్రై టు అండర్స్టాండ్ దిస్ పాయింట్, అండర్లైన్ దిస్ పాయింట్. 3 రోజులు రాండి, మీ విచక్షణ, మీ బుద్ధిని, మీ జ్ఞానాన్ని, మీ ఇష్ట దైవాన్ని అడగండి. ఆ తర్వాత మాత్రమే వీఆర్ పార్ట్నర్స్ మిత్రులారా. పార్ట్నర్లో మీరు 2 రకాల పార్ట్నర్స్ ఉన్నాయి, ఏ టీం, బి టీం మిత్రులారా. అవన్నీ నైట్ ఎడ్యుకేషన్ లో మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఈ రోజు ఈ యొక్క ప్రెజెంటేషన్ లోకి ముందుకు వెళ్తా ఉన్నాము. ఈ కంపెనీ నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ మిత్రులారా. ఈ రోజు ఈ కంపెనీ ఐటీ కంపెనీ 2013 డిసెంబర్ 11న మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించి 7.5 సంవత్సరాలలో స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకొని భారత ప్రభుత్వానికి కూడా ఎన్నో స్టార్టప్ ప్యాక్స్ అందించినటువంటి ఒక ఐటీ కంపెనీ మిత్రులారా. ఈ రోజు నెక్స్ట్ జెన్ చేయడం ద్వారా, నెక్స్ట్ జెన్ లో పని చేస్తే మిత్రులారా స్వకార్యము స్వామి కార్యం. ఈ రోజు మన యొక్క పెద్దలు చెప్తా ఉన్నారు, మన దేశం ఈ రోజు కరోనా వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది. ఈ రోజు మన దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మనకు ఉంది మిత్రులారా, ఒక భారతీయునిగా. కాబట్టి ఈ రోజు మన దేశాన్ని నిజంగా మీరు దేశ భక్తులే అయితే, నిజంగా దేశం గురించి మీకు ప్రేమ ఉంటే, మనము విదేశీ వస్తువులను ఈ రోజు త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. స్వదేశీ వస్తువులను వాడదాము, స్వదేశీ కంపెనీలు చేద్దాం మిత్రులారా. అనుకోకుండా బై డిఫాల్ట్ ఆ భగవంతుడు ఇచ్చిన గొప్ప వరము మనకు ఈరోజు నెక్స్ట్ మనీ అనేటటువంటిది ఇండియన్ కంపెనీ. స్వకార్యము స్వామి కార్యము 2 ఉన్నాయి మిత్రులారా. నిన్నటి రోజు ఉదాహరణ తీసుకుంటే నా టీంలో ఒక 20 మంది ప్రైమ్ మెంబర్లు అయ్యారు. అంటే సుమారుగా ఒక 6,000 రూపాయలు కంపెనీకి నా తరఫున ట్యాక్స్ వెళ్ళింది. ఇదే కంటిన్యూగా వెళ్తే 2-3 లక్షల రూపాయలు నేను భారత ప్రభుత్వానికి నా టీం తరఫు నుంచి నేను ట్యాక్స్ చెల్లిస్తున్నాను. నా ఇన్కమే కాకుండా మిత్రులారా అర్థం చేసుకోండి, గత నెలలో నా ఇన్కమ్ సుమారుగా 54,540 రూపాయలు. అందులో నుంచి 5% నేను టీడీఎస్ పే చేశా. అంటే నా సొంతంగా నేను 3,000 రూపాయలు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చాను మిత్రులారా. స్వకార్యము స్వామి కార్యము 2 ఉన్నాయి మిత్రులారా. ఈ రోజు నెక్స్ట్ జెన్ చేస్తున్నందుకు నేను గర్వపడుతున్నాను, ఐ ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. ఆ కంపెనీ అందించిన ఆని ముత్యమే నెక్స్ట్ మనీ మిత్రులారా. చాలా మంది అడుగుతారు నెక్స్ట్ మనీ అంటే ఏంటిది అసలు. ఇది చాలా తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ మనీ అనేటటువంటిది ఇది ఒక టెక్నాలజీ యాప్ మిత్రులారా. ఈ భారతదేశంలో ఒకప్పుడు మనం వ్యవసాయం చేసి మన కుటుంబాలు నడిచాయి. ఎవరికి ఎక్కువ వ్యవసాయం ఉందో వాళ్ళే భూస్వాములు మిత్రులారా. ఆ వ్యవస్థ పోతూ పోతూ ఉద్యోగాలు వచ్చేసాయి. ఉద్యోగాలలో గవర్నమెంట్ ఉద్యోగము 7వ తరగతి ఫెయిల్ అయితే కూడా ఇంటికి వచ్చి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఈ భారతదేశంలో చరిత్ర ఉంది. అడగండి మన పోర్ పెద్దలను. ఆ తర్వాత మెల్లగా మెల్లగా మారుతూ ఆ ఉద్యోగాల నుంచి ప్రైవేట్ ఉద్యోగాలు, ఈ రోజు ఆ టైం అయిపోయింది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే వ్యాపారాలలో చిన్న చిన్న వ్యాపారాలు స్టార్ట్ అయిపోయి ఈ రోజు ఒక మాల్స్ వచ్చేసేసాయి. అంటే వ్యాపారం అనేది విస్తృతి జరుగుతుంది. ఆ టైం కూడా కంప్లీట్ అయిపోయింది.
మిత్రులారా, ఇప్పుడు లేటెస్ట్ ఏంటిది అంటే టెక్నాలజీ. ఎవరి దగ్గరనైతే టెక్నాలజీ ఉందో, ఎవరి దగ్గరనైతే బ్రెయిన్ ఉందో వాళ్ళ దగ్గరనే డబ్బులు ఉంటా ఉన్నాయి. ఇంకొకటి మిత్రులారా, ఈ రోజు ఏ వ్యాపారమైనా కానివ్వండి, అది గనక ఇంటర్నెట్ కనెక్ట్ కాకపోతే, లేకపోతే ఆ వ్యాపారము డిలీట్ అయిపోయే పరిస్థితి ఉంది. టెక్నాలజీ మిత్రులారా. అయితే అర్థం కావడానికి ఈ రోజు చూడండి, ట్రావెల్స్ రంగంలో ఒక ఆటో కానీ, ఒక ట్యాక్సీ కానీ బుక్ చేయాలనుకుంటే ఒకప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినన్ని డబ్బులు ఇచ్చే పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఒక ఓలా, ఊబర్ అనేది వచ్చిందో ప్రయాణులకు ఒక స్పష్టత వచ్చింది. మోసం అనేది తగ్గిపోయింది టెక్నాలజీ ద్వారా. మరి ఆ యాప్ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళ కార్లు కావు, ఎవరైతే కార్లు ఉన్నాయో, ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో అక్కడ లింకప్ చేశారు. 20 to 30% ఆ సిస్టమ్ తీసుకుంటుంది. అదే విధంగా మిత్రులారా, ఫుడ్ రంగంలో జొమాటో, స్విగ్గీ ఏం చేస్తా ఉంది? తినేవాళ్ళు వేరే, వండేవాళ్ళు వేరే. మిత్రులారా, ఆ రెండిటిని లింక్ కలిపినందుకు ఆ టెక్నాలజీ 20 to 30% తీసుకుంటుంది. అదే విధంగా ఓయో అనేటటువంటి హోటల్స్ ఛానల్ ఏదైతే ఉందో, చైన్ ఏదైతే ఉందో, అన్ని హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఒక ప్లాట్ఫామ్ దగ్గర తెచ్చి మనం బుక్ చేసుకుంటే ఆ హోటల్స్ వాళ్ళే కావు, హోటల్ వాళ్ళు వేరే, మనం సౌఖ్యం పొందే వాళ్ళం వేరే. ఆ రెండింటిని కలిపినందుకు 20 to 30% మార్జిన్ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. మిత్రులారా, మీకు అర్థం కావడానికి చెప్తా ఉన్నా. అదేవిధంగా సర్వీస్ రంగంలో ఒక గూగుల్ పే అయితేనేమి, పేటిఎం అయితేనేమి, ఫోన్ పే అయితేనేమి, ఇవన్నీ కూడా సర్వీసెస్ మిత్రులారా. అలాంటిదే ఒక యాప్ నెక్స్ట్ మనీ. ఇది సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది మనకు. ఆ తర్వాత మిత్రులారా, మరి ఇవన్నీ ఉన్న తర్వాత నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది? నెక్స్ట్ మనీ అనేది ఒక ఐటీ కంపెనీ. అయితే ఎందుకు వచ్చింది అనే విషయం, సీక్రెట్ ఏం జరిగింది అనేది కనుక మీకు తెలుసుకున్నట్లయితే మీకు దీనిపైన పూర్తి స్పష్టత వస్తుందన్న ఉద్దేశంతో మీ దృష్టికి తెస్తున్న మిత్రులారా, మీతో షేర్ చేస్తా ఉన్నా. 2016 సంవత్సరంలో భారతదేశంలో నోట్ల బందీ కార్యక్రమం జరిగింది, మీకు తెలుసు. అప్పుడు మన ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశాన్ని చిన్న భిన్నం చేస్తుంది ఈ యొక్క దొంగ నోట్లు. ఆ తర్వాత వ్యాపారం చేసేవాళ్ళు అమ్మేది కొంత, చూయించేది కొంత. ఎంత అమ్ముతారు, ఎంత చూయిస్తారు మీకు తెలుసు. అంటే దీన్ని ఎలా తయారు చేయాలి, భారతదేశాన్ని ఎలా పునర్నిర్మాణం చేయాలి అనే దిశగా డిజిటల్ ఇండియా చేయాలి, క్యాష్లెస్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో 2016లో ఢిల్లీలో ప్రోగ్రాం పెట్టినప్పుడు ఈ స్టార్టప్ ప్యాక్ వాళ్ళని అక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ ఒక ఇన్విటేషన్ ఈ కంపెనీ యొక్క సిఎండి అయినటువంటి అభిషేక్ కుమార్ బర్మన్ గారికి కూడా వచ్చింది. ఎందుకంటే ఈయన ఒక ఐటీ కంపెనీగా 7.5 సంవత్సరాల నుంచి ఒక సక్సెస్ఫుల్ గా స్వదేశాల్లో, విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ తీసుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. బేసిక్గా అతను ఒక ఏరోనాటిక్ ఇంజనీర్. 7.5 సంవత్సరాల తన ప్యాకేజీలో ఎన్నో సాఫ్ట్వేర్స్ డెవలప్ చేసి జీవితంలో చిన్న వయసులోనే ఎంతో డబ్బు సంపాదించుకున్నటువంటి ఒక వ్యక్తి. కానీ మిత్రులారా, ఈరోజు సమాజం నాకు ఏమిచ్చింది కాదు, ఈ సమాజానికి నేను ఏమైనా ఇవ్వాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క యాప్ను డెవలప్ చేశారు. కానీ 20 to 30% తను తీసుకోవడానికి కాదండి. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే మిత్రులారా, మార్కెట్లో ఉన్నటువంటి అన్ని యాప్స్ కూడా కస్టమర్స్ తయారు చేస్తూ ఉంటే B2C అయితే ఈయన B2B అనే విధానంలో 1 జనవరి 2017న భారతదేశానికి అందించిన ఒక గొప్ప వ్యక్తి అభిషేక్ కుమార్ బర్మన్ గారు. చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి మిత్రులారా. ఈరోజు అసలు నిరుద్యోగ సమస్య అనేది ఉండడానికి వీలు లేదు. అంతే తప్ప ఏదో ఒక కంపెనీలో వాళ్ళు ప్రొడక్ట్ అమ్ముతుంటే వీళ్ళు అదే డిజైన్ చేసేసి కుడి ఎడమ చేసేసి వాళ్ళ స్వార్థంతో కంపెనీలు స్టార్ట్ చేస్తూ ఉంటారు. కంపెనీలలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులు కాగానే లీడర్ అయిపోగానే ఆ లీడర్ మళ్ళీ ఇంకొక కంపెనీలు స్టార్ట్ చేస్తూ ఉంటారు మిత్రులారా. దాని ఉద్దేశం ఏంటిది? కేవలం డబ్బు సంపాదించాలనే ఒక అత్యాశ, దురాశ. మిత్రులారా, అర్థం చేసుకోండి. కానీ ఈ వ్యక్తి అలా చేయలే. ఈ సిస్టమ్ తీసుకొచ్చారు. ఆ తర్వాత మిత్రులారా, మీరు ఇంకొక విషయం చెప్తా ఉన్నా, ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ అయినప్పుడు లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచింగ్ అని చెప్పేసేసి సైన్ అప్లు చేసేసేసి టీమును తయారు చేసి మీకు ఇన్ని డబ్బులు వస్తాయని చెప్పేసి బిజినెస్ చేస్తూ ఉంటారు. కానీ లాంచింగ్ తర్వాత సంవత్సర కాలం వరకు అంటే 26 డిసెంబర్ 2017 ఉన్న భారత ప్రభుత్వం గుర్తించింది మిత్రులారా డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ లో. ఈరోజు 457 కంపెనీలు ఉన్నాయి మిత్రులారా. 457 కంపెనీలలో ఈ కంపెనీ సీరియల్ నెంబర్ 278. ఆ తర్వాత చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ తీసుకొని ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్
మిత్రులారా, మార్కెట్లో ఉన్న అన్ని కూడా B2C కస్టమర్స్ తయారు చేస్తా ఉన్నాయి. ఇది ఒకే ఒక కంపెనీ కేవలం B2B అంటే ఇక్కడ కంపెనీ పార్ట్నర్ గా తయారు చేస్తా ఉంది మనను. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ విజన్ ఏంటిది? ఓపెన్ ఫస్ట్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి, ఓపెన్ వాలెట్ బ్యాంక్. మిత్రులారా, ఓపెన్ వాలెట్ బ్యాంక్ లో మనము నెంబర్ 1 కావాలి. ఇది రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది మిత్రులారా. ఆ తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ అంటే ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్ గా తయారు చేయాలి. ఆ తర్వాత ఈ కామర్స్ బిజినెస్ ద్వారా B2B సిస్టమ్ ద్వారా బిజినెస్ టు బిజినెస్, మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా, డిజిటల్ ఇండియా. మిత్రులారా, తస్మాత్ జాగ్రత్త, అన్ని ఒకటే తీరుగా కనిపిస్తాయి. ఉప్పు కప్పురంబు ఒక పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవే. నెక్స్ట్ మనీ కంపెనీని పోలింది లేదు మిత్రులారా, పోల్చడానికి అర్హత ఎక్కడా లేదు. కారణం ఏంటిది ఒక్కసారి మనం అర్థం చేసుకుందాం. నెక్స్ట్ మనీ యొక్క USP ఏంటిది? నెంబర్ 1 సర్వీస్ సెక్టార్, ఇండియన్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్. మిత్రులారా, చాలా క్లియర్ గినండి మీరు. 457 కంపెనీలలో 456 కంపెనీలు అంతే సేమ్, వాళ్ళ ప్రొడక్ట్లు ఇచ్చేటోళ్ళు సేమ్, కేవలం ప్యాకింగ్లు మారుస్తారు. మిత్రులారా, జనాలను ఇబ్బంది చేస్తా ఉన్నారు, అర్థం చేసుకోండి మీరు. వాళ్ళ దాహం తీరట్లేదు. ఆ తర్వాత చూడండి, ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్ లో ఉంది. ఈ రోజు మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు, సీఎన్చారి మాటలు వినాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని తెచ్చిన సీనియర్స్ మాటలు వినాల్సిన అవసరం అసలే లేదు. మిత్రులారా, మీ మాట మీరు వినండి, మీ మనస్సాక్షిగా పనిచేయండి, మనసు సంపుకొని కాదు. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే, మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ మీరు చూడండి, 36 సార్లు సర్వీస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది అక్కడ. దాని అనుసారంగా మిత్రులారా, ఈ రోజు భారతదేశం గుర్తించిన కంపెనీలలో సర్వీస్ కంపెనీ రెండోది వచ్చేసేసి కాంపిటీషన్ లేనటువంటి కంపెనీ. ఆ తర్వాత మిత్రులారా, ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈ రోజు మార్కెట్లో ఉన్న అన్ని ప్రొడక్ట్సే, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ ప్రొడక్ట్లను వేరే వాళ్ళకు బలవంతంగా కట్టి ఆ ప్రొడక్ట్ ఒరిజినల్ కాస్ట్ మిత్రులారా, ఆ MRP రేట్ ఏదైతే ఫిక్స్ చేస్తారో 30% ప్రొడక్ట్ కాస్ట్ మిత్రులారా, మిగతా 40% వాళ్ళు పే అవుట్, మిగతా 30% కంపెనీ ప్రాఫిట్. ఇట్లా డిజైన్ చేసుకొని కుడియడమలు చేసి ఆ కంపెనీ కంటే మా కంపెనీ మంచిగా ఉంది, మా కంపెనీ కంటే మా కంపెనీ మంచిగా ఉంది, కొట్టుగా వస్తున్నారండి. ఇండియాలో, భారతదేశంలో 457, అమెరికాలో 1800 కంపెనీలు ఉన్నాయి, 30 కోట్ల జనాభాకు ఎవడు కొట్టుకుంటలేడు. మనం మాత్రం లెగ్ పుల్లింగ్ సిస్టమ్ ద్వారా, సెట్ వర్కర్స్ ద్వారా మిత్రులారా ఈ రోజు మనం ఎదగలేకపోతా ఉన్నాం. ఇక్కడ మాత్రం మిత్రులారా ఇది జీరో ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ ప్రొడక్ట్లు కొనాల్సిన అవసరం లేదు, పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఇంకా కొంతమంది ప్రొడక్ట్ లేకున్నా సరే పేర్లు వేరే వేరే పెట్టేసి ప్రజల నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకొని మీకు అప్పుడింత వస్తుంది ఇప్పుడింత వస్తుంది అని చెప్పేసేసి మీకు చెట్లు పెంచిస్తామని చెప్పి, కరెన్సీ ఇస్తామని చెప్పి, గోల్డ్ కాయిన్ అని చెప్పి, ఆ కాయిన్ అని చెప్పి, ఈ కాయిన్ అని చెప్పి చివరాఖరికి నెత్తి మీద పెట్టేది షటకోపరం మిత్రులారా. కాబట్టి ఇక్కడ మనము ఎలాంటి లైబిలిటీ లేదు, మనకు నిశ్చింత వ్యాపారము, మనకు పెట్టుబడి పెట్టేది లేదు, ఎవరితోటి పెట్టుబడి పెట్టించేది లేదు. ప్రోడక్ట్ గురించి మిత్రులారా, ఈ రోజు 456 కంపెనీలు కూడా ప్రోడక్ట్ ని అమ్ముతా ఉన్నాయి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మన దగ్గర ఏ ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు, ఏ ప్రోడక్ట్ కొనవలసిన అవసరం లేదు. మిత్రులారా, ప్రోడక్ట్ కొనకపోతే డబ్బులు ఇచ్చే సిస్టమ్ ఈ రోజు 457 కంపెనీలలో ఒకే ఒక కంపెనీ నెక్స్ట్ మనీ. చాలా మంది డబ్బులు పెట్టుబడి వ్యాపారం చేస్తా ఉన్నారు, ఇష్టం లేకుండా ప్రొడక్ట్లను అంటగడుతా ఉన్నారు. ఒక్కసారి కొంటే చాలు కదా, నాకు లాభం వస్తుంది కదా. మిత్రులారా చూడండి ఎలా జరుగుతుంది వ్యాపారం భారతదేశంలో. ఆ తర్వాత ఇది ఒక ఎన్నో రకాలైనటువంటి ఆదాయం ఇస్తుంది. ఆ తర్వాత మిత్రులారా, అన్ని కంపెనీలలో గమనించినట్లయితే మనం పనిచేసినటువంటి మన కష్టార్జితం ఏదైతే ఉందో, కొన్ని కంపెనీలు వారము, కొన్ని కంపెనీలు 15 రోజులు, కొన్ని కంపెనీలు నెలకిస్తా ఉన్నాయి. కానీ మిత్రులారా, ఒకే ఒక కంపెనీ ఇన్స్టెంట్ పే అవుట్. ఇన్స్టెంట్ అంటే 24/7. ఇక్కడ మనిషి పని చేయట్లేదు, సిస్టమ్ పని చేస్తా ఉంది, అర్థం చేసుకోండి. ఆ తర్వాత అది బ్యాంకుకు తీసుకోవచ్చు. ఇక ప్రొడక్ట్ బేస్డ్ లో అయినట్లయితే మళ్ళీ నువ్వు ప్రొడక్ట్ కొనాలి. దానికి చెప్పడానికి ఈజీగా చెప్తాం మనం, షాపు మార్చేసేయమని చెప్పి. బయట దొరికే వస్తువు ఎంత ఉంది, వాళ్ళ దగ్గర దొరికే వస్తువు ఎంత ఉంది అంటే అర్థం చేసుకోండి. ఆ డబ్బులు పెంచి ఆ డబ్బులే మనకి ఇస్తా ఉన్నారు. అంటే మనీ సర్కులేషన్ నుంచి మనం ఈరోజు ప్రొడక్ట్ సర్కులేషన్ లో కన్వర్ట్ అయిపోయాం. మిత్రులారా, ఇక్కడ మాత్రం మీకు ప్రొడక్ట్ లేదని చెప్పా, సర్వీస్ ఉందని చెప్పా, కానీ ఆ సర్వీస్ కూడా మీరు
తీసుకోవాల్సిన అవసరం లేదు మిత్రులారా. డిజిటల్ సర్వీసెస్ యాజ్ పర్ యువర్ చాయిస్. అంటే మనకు డబ్బులు ఇచ్చేటప్పుడు గొల్లాలు పెట్టలే. బై ద ప్రొడక్ట్, యూజ్ ద ప్రొడక్ట్, రికమెండ్ ద ప్రొడక్ట్ అన్నారు. మీరు పని చేశారు, ఆ తర్వాత మళ్ళీ మీరు ఎందుకు కొనాలి ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. అతను కొన్నాడు, అతని మీద డబ్బులు ఇవ్వమంటే గొల్లాలన్నమాట మిత్రులారా. గొల్లాలు లేని కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మిత్రులారా, ఈ కంపెనీ ఎవరికి ప్రమోట్ చేయొచ్చు? ఎవరికి రికమెండ్ చేయొచ్చు మిత్రులారా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, అర్థం చేసుకోండి. ఇది కనుక అర్థమైన వ్యక్తి ఇక ఆగడండి. ఒకవేళ ఆగలేదంటే అతనికి అర్థం కాలేదు, అంతే, ఆగిండంటే. మిత్రులారా, ఈ రోజు ఉదాహరణకు చూడండి, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎన్నో వస్తువులు మనం ఇంట్లో కొనుక్కుంటా ఉన్నాం. అవన్నీ వస్తువులు దీని ద్వారా కొనవచ్చు. ఆ తర్వాత ఎన్నో సర్వీసెస్ వాడుకుంటా ఉన్నాం. అవన్నీ సర్వీసెస్ దీని ద్వారా వాడుకోవచ్చు. మిత్రులారా, అలవాటును మార్చాల్సిన అవసరం లేదండి. ఉదాహరణకు మీరు కోల్గేట్ పేస్ట్ పెట్టుకుంటా ఉన్నారు. మీరు కోల్గేట్ పేస్టే పెట్టుకోండి, కానీ మీకు దానిపైన ₹1 ₹1.50 మిగులుతుంది. అంటే మీ అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరము లేదు. వేరే దగ్గర మనం అలవాట్లను మార్చి వాళ్ళకు బలవంతంగా అంటగంటి డబ్బుల కోసము విలువ లేనటువంటి, వాల్యూ లేనటువంటి ప్రోడక్ట్లు వాళ్ళకి ఇస్తా ఉన్నాం మనసు చంపుకొని. ఆ తర్వాత మిత్రులారా, సర్వీసెస్. ఈరోజు మీరు బస్సు ప్రయాణం చేయండి, ఫ్లైట్ ప్రయాణం చేయండి, చివరాఖరికి మీరు మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోండి, మీ ఇంట్లో ఉన్న టీవీ రీఛార్జ్ చేసుకోండి. కానీ బయట రీఛార్జ్ చేసుకుంటే ఎన్ని డబ్బులో, ఇక్కడ రీఛార్జ్ చేసుకుంటే కూడా అన్నే డబ్బులు మిత్రులారా. కానీ మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. కాబట్టి ఒరిజినల్ కంపెనీ మనది, జెన్యూన్ కంపెనీ ఈ కంపెనీ అని చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా, షేర్ ఎందుకు చేస్తున్నా అంటే వాస్తవాన్ని మీకు చెప్తున్నా మిత్రులారా. వాస్తవము భయపడాల్సిన అవసరం లేదు మనకు. నిజం చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు. అక్కడైతే రేటు పెంచేసేసి మనకేదో ఇచ్చిండి అని చెప్పేసేసి, అంటే అది ఏం చేస్తున్నాం మనము, మనీ సర్క్యులేషన్ నుంచి ప్రొడక్ట్ సర్క్యులేషన్ లోకి కన్వర్ట్ అవుతాము. ప్రొడక్ట్ లో దమ్ము లేకపోతే కొన్ని రోజులకు అది ఆగిపోతుంది. చివరాఖరికి వచ్చేసి మనకు చెడ్డ పేరు వస్తుంది. సీనియర్లో కొంతమందికి డబ్బులు వస్తాయి, కానీ ఆ వచ్చిన డబ్బులు మనకు మనశ్శాంతిని ఇవ్వయి మిత్రులారా. నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, కర్మ మాత్రము చేసిన కర్మ చెడని పదార్థం అని చెప్పిన మిత్రులారా. ఆ తర్వాత ఈ యొక్క మొబైల్ ద్వారానే మనం ఈ పర్చేజ్ చేసుకోవచ్చు. పని చేయాలనే రూల్ లేదు ఫ్రెండ్స్. ఒకవేళ పని చేయాలంటే కూడా మీరు ఇక్కడ డబ్బులు లేకుండా కూడా పనిచేసే విధానం ఈ రోజు 457 కంపెనీలలో ఒక్క నెక్స్ట్ మనీలోనే ఉంది. ఆ తర్వాత మిత్రులారా, ఈ వ్యాపారం అనేది చాలా బిజీ, ఫాస్ట్ గా ముందుకెళ్తా ఉంది. ఇంకొకటి అద్భుతమైన ఆన్లైన్ మీటింగ్స్ మిత్రులారా. ఇక్కడ చూడండి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో నేను కూడా చేశా. అయితే అక్కడ చూడండి, ఈ రోజు పరిస్థితి ఏంది, మనం ఒక మీటింగ్కి వెళ్ళాలి అనుకుంటే అక్కడ మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టి వెళ్ళాలా. ఆ తర్వాత రెండోది, అక్కడికి వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. కానీ మిత్రులారా, ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రోగ్రామ్ లో మనం మాట్లాడుకుంటున్నాము. మీకేం ఖర్చు లేదు, నాకేం ఖర్చు లేదు, మీ జాబ్ కు డిస్టర్బ్ లేదు, మీ ఉద్యోగానికి డిస్టర్బ్ లేదు, మీ వ్యవసాయానికి డిస్టర్బ్ లేదు. ఆ తర్వాత ఇంకొక గొప్ప విషయం ఉంది మిత్రులారా. ఒక నెట్వర్క్ ను మంచిగా చేయాలనుకొని కొంతమంది సీనియర్లు పనిచేస్తే ఈ నెట్వర్క్ మాఫియా ఉంటది, సెట్ వర్కర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకొక దాంట్లోకి తీసుకెళ్తారు. అంటే మిత్రులారా, టీమును కొలాప్స్, మన ఇండియా డెవలప్ గా లెగ్ పులింగ్ సిస్టమ్ అని చెప్పా ఇదే. అయితే నా 31 సంవత్సరాలలో 4 కంపెనీలలో చేస్తున్నాడు ఎవడు బాగుపడలేదండి. ఎందుకంటే కారణము, ఆ ఎద్దు మంచిదైతే ఆంగళ్ళనే అమ్మిడిపోతుంది అన్నట్టు ఒరిజినల్ గా పనిచేయాలనుకున్నప్పుడు టైం అసలు ఆ టైం అక్కడికే సరిపోతుంది కదా. అయితే మిత్రులారా, దానికి వాళ్ళు వ్యంగ్యంగా వేరే విధంగా దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఒక ఉద్యోగం చేస్తూ ఇది కూడా మీరు చేసుకుంటారు కదా, కరెక్టే, ఉద్యోగం వేరు, నెట్వర్క్ వేరు. కానీ నెట్వర్క్ చేస్తూ నెట్వర్క్ చేయకూడదు, మీరు అర్థం చేసుకోండి. అక్కడనే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు అనుకూలంగా సబ్జెక్టును కన్వర్ట్ చేసుకుంటారు మిత్రులారా. ఒక మాంసం తినే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, తినని వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను ఏం చేస్తాడు, నేను మాంసం తింటున్నా కాబట్టి, జీవహింస చేస్తున్నా కాబట్టి, జీవహింస మహాపాపం అని ఉంది. కానీ తను కన్వర్ట్ చేసుకొని ఏం చెప్తాడంటే, ఆ జీవ జంతువులను కనుక మనం చంపకపోతే అవన్నీ పెరిగి మనం చంపుతాయని చెప్తారు. అంటే ఉన్న పరిస్థితులకు తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు మిత్రులారా. కానీ మనకు భగవంతుడు మైండ్ ఇచ్చిండు, బుద్ధి ఇచ్చిండు, తెలివి ఇచ్చిండు. మనం ఆలోచన చేయాలి వీళ్ళు ఏం చేస్తుండ్రు అసలు. ఆ తర్వాత మిత్రులారా, ఈ రోజు ఒక జాబ్ సెక్యూరిటీ అండి. ఈ కంపెనీలో 20-30 వేల రూపాయలు సంపాదిస్తున్న ఒక వ్యక్తి అనుకోకుండా క్యాన్సర్ ద్వారా చనిపోతే ఆ కుటుంబానికి ఈ రోజు లక్షల రూపాయలు వాళ్ళ ఇంట్లోకి వెళ్తా ఉన్నాయి. ప్రాక్టికల్ ప్రూఫ్ నెక్స్ట్ మనీలో ఉంది. వాళ్ళ ఇంట్లోకి ఎవరికి పని తెలియదండి. ఈ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తారు, ఒకవేళ గనక మా ఇండ్లు, ఒకవేళ అతను గనక నెక్స్ట్ మనీలో జాయిన్ కాకపోతే ఈ రోజు మా పరిస్థితి దయానీయమని. మిత్రులారా, మనము కర్మ చేస్తూ వెళ్లాల్సిందే, కానీ మనం ఏమి గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
సమయం అనేది అన్నిటిని డిసైడ్ చేస్తుంది. సమయానికి ఆ శక్తి ఉంది మిత్రులారా. దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేయండి, ఎందుకంటే ఈ రోజు మీరు దీని గురించి స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మిత్రులారా, ఈ వ్యాపారం స్టార్ట్ చేయడం చాలా ఈజీ. మీ యొక్క ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ను డౌన్లోడ్ చేసుకొని అక్కడ డౌన్లోడ్ సైన్అప్ చేయండి మిత్రులారా. సైన్అప్ చేస్తుంటే క్రియేట్ యువర్ అకౌంట్ వస్తుంది. ఈ సైన్అప్ అనేది ఫ్రీ మిత్రులారా. మిమ్మల్ని ఎవరైతే చెప్పారో, ఎవరైతే పరిచయం చేశారో వాళ్ళ యొక్క యూజర్ నేమ్ అడిగి స్టెప్ 1 లో ఎంటర్ చేయండి. పక్కన చెక్ బాక్స్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్ లో మీకు చెప్పిన వ్యక్తి అతనేనా కాదా ఒకసారి చెక్ చేసి కన్ఫర్మ్ చేయండి. కంగ్రాచులేషన్, రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. నైట్ టైంలో మీకు ఇది లైవ్ లో చేసి చూపిస్తాను మిత్రులారా. ఆ తర్వాత 2వ స్టెప్ లో మీ మొబైల్ నెంబర్, 3వ స్టెప్ లో ఈమెయిల్ ఐడి, 4వ స్టెప్ లో మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. ఆ యూజర్ నేమ్ కూడా మీ పిల్లల పేరు, లేకపోతే మీ దేవుని పేరు, లేకపోతే అంకెలు ఏదైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ చిన్నగా చేయండి. పక్కన చెక్ చేయండి అది కంపెనీలో అవైలబుల్ ఉందా లేదా. ఉన్నట్లయితే కంగ్రాచులేషన్, యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అని వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత పాన్ కార్డ్ పైన మీ పేరు ఎలా ఉందో అలా ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. 8 క్యారెక్టర్స్ నుంచి 16 క్యారెక్టర్లు, అందులో ఒక అంకె, ఒక స్పెషల్ క్యారెక్టర్ మిత్రులారా. నెక్స్ట్ #12345 ఆ విధంగా దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇది సేవింగ్స్ అకౌంట్ కాదు, ఇది అర్నింగ్ అకౌంట్స్. కాబట్టి ఇందులో మనం బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదు. ప్రతి క్షణం మనకు డబ్బులు వచ్చేది మిత్రమా. ఆ తర్వాత చూసినట్లయితే ఫ్రీ సైన్అప్. 2016 డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ప్రకారం అందరూ ఫ్రీ సైన్అప్ చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మిత్రులారా, ఒరిజినల్ గా మనమే ఫ్రీ సైన్అప్. ఎలా అంటే వేరే కంపెనీలో సర్టెన్ టైం వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అది ల్యాప్స్ అయిపోతుంది. మళ్ళీ అక్కడ ప్రొడక్ట్ కొనమని చెప్తారు. ప్రొడక్ట్ కొనకుండా చేసే కంపెనీ ఏది లేదు మిత్రులారా. 457 కంపెనీలలో ఇక్కడ కూడా ఇలాంటి సిస్టమ్ ఎక్కడా లేదు మిత్రులారా. నేను ప్రూవ్ చేయగలను. ఆ తర్వాత మీరు చూస్తే ఫ్రీ సైన్అప్ అయిన వ్యక్తి మీరు ఎప్పుడైనా సరే మళ్ళీ వచ్చేసి ఓపెన్ చేసుకోండి. 6 నెలలకు 6 సంవత్సరాలకు మీ యాప్ అలానే ఉంటుంది. ఆ తర్వాత మిత్రులారా, ఫ్రీగా సైన్అప్ అయిన వ్యక్తికి కూడా ఒక క్యాష్ బ్యాక్ ఉంది మిత్రులారా. ఇదే నేను చెప్పింది మీకు. టీమ్ ఏ అంటే ఫ్రీ సైన్అప్ అన్నమాట. ఆయన మొత్తం అందరినీ ఫ్రీ సైన్అప్ చేస్తా ఉన్నాడు. అతను కూడా డబ్బులు సంపాదించవచ్చు. కానీ దిస్ ఈజ్ స్లో ప్రాసెస్. ఇలాంటి సిస్టమ్ మీకు ఎక్కడ లేదు. అంటే ₹1 మీరు పే చేయాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఇది నైట్ సెషన్ లో మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ కూడా మీరు లక్షల రూపాయల ఇన్కమ్ తీసుకోవచ్చు, కోట్ల రూపాయల ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ రోజు సమాజంలో అందరికీ అవసరం ఉన్న ఇన్సూరెన్స్ ఇక్కడ ఉంది, పాన్ కార్డ్ ఇక్కడ ఉంది, అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా మిత్రులారా క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇదే మనము టీమ్ ఏ. తర్వాత మిత్రులారా టీమ్ బి అంటే ప్రైమ్ మెంబర్షిప్ మిత్రులారా. ఈ ప్రైమ్ మెంబర్షిప్ లో కూడా ఈ రోజు ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఇది ఇన్స్టెంట్ ఇన్కమ్. మరి మీరే డిసైడ్ చేసుకోండి, స్లో ప్రాసెస్ లో వెళ్తారా, ఇన్స్టెంట్ లో వెళ్తారా. డిసైడ్ యువర్ సెల్ఫ్ టుడే ఓన్లీ మిత్రులారా. ప్రైమ్ మెంబర్షిప్, ఈ రోజు ప్రైమ్ మెంబర్షిప్ విషయానికి వస్తే ఇక్కడ కూడా కంపెనీ ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది మిత్రులారా. ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఈ రోజు మీకు యూట్యూబ్ లో ఉంది, పేటిఎం లో ఉంది, అమెజాన్ లో ఉంది మిత్రులారా, నెక్స్ట్ మనీలో కూడా ఉంది. తేడా ఏంటిది ఈ రోజు మీకు తెలియాలి కాబట్టి చెప్తా ఉన్నా. అక్కడ సంవత్సరానికి ఒకసారి రిన్యువల్ చేసుకోవాలి మిత్రులారా. ఒకవేళ అమెజాన్ లో మీరు ప్రైమ్ మెంబర్ అయితే 999 ప్రతి సంవత్సరం చేసుకోవాల్సిందే. ఇక్కడ చూసినట్లయితే జీవితకాలం, లైఫ్ టైం మిత్రులారా. మీరు అర్థం చేసుకోండి. అక్కడ 999 10 సంవత్సరాలు చేసుకుంటే 10,000 అయింది. ఇక్కడ జీవితాంతం అంటే 20,000 30,000 లేదండి. కేవలం 1,500 మిత్రులారా. 1,500 జీవితకాలం కోసం. ఎందుకు 1,500 పెట్టారు? గొప్పవాడు గొప్పగా కావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ మధ్య తరగతి వాడు గొప్పగా కావడానికి అవకాశాలు లేవు. కరోనా వచ్చిన తర్వాత అవకాశాలు కాస్త తగ్గిపోయాయి మిత్రులారా. ఈ రోజు ఆలోచన చేయండి. ₹1,500 నెక్స్ట్ మనీ తీసుకుంటుంది ప్రైమ్ మెంబర్షిప్. ఇక్కడ మనీ సర్కులేషన్ కాదు, డబ్బులు ఇవ్వట్లేదు, మీకు సర్వీస్ ఇవ్వడానికి. ఈ రోజు ఒక క్యాట్ కార్డ్ తీసుకుంటున్నాం మనం. క్యాట్ కార్డ్ కు మనం డబ్బులు ఇస్తా ఉన్నాం ఆర్టీసీకి. మనం ప్రయాణం చేస్తే డిస్కౌంట్ అవుతుంది, చేయకపోతే కాదు. సింపుల్ స్వండా, సింపుల్ సిస్టమ్ మిత్రులారా. 18% GST, ₹270 గవర్నమెంట్ కు, ₹1,770. ఆ తర్వాత రెండో విషయం, ఏ కంపెనీలో కూడా ప్రైమ్ మెంబర్షిప్ ఇచ్చే ఏ కంపెనీ కూడా రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లేదు మిత్రులారా. నెక్స్ట్ మనీ 1,550 రివార్డ్ పాయింట్లు ఇస్తుంది, తీసుకుంటుంది 1,500. కానీ రివార్డ్ పాయింట్స్ 1,550 ఇస్తుంది. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. కానీ నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ లో జెన్యూన్ గా మళ్ళీ మనకు రిటర్న్ ఇస్తుంది. జెన్యూనిటీ ఉంది ఈ కంపెనీలో, సత్యం ఉంది, అందుకే ముందుకు పోతుంది మిత్రులారా.
ఒక్కసారి ఆలోచన చేయండి. రివార్డ్ పాయింట్స్ కూడా మీరు మార్కెట్లో ఎన్నోసార్లు వినిండొచ్చు. సర్టెన్ టైం వరకే ఉంటాయి, అవి ల్యాప్స్ అయిపోతాయి. ఇక్కడ మాత్రం రివార్డ్ పాయింట్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ మిత్రులారా. ఆ తర్వాత ఇంకొక విషయం మీరు గమనిస్తే, మీరు అమెజాన్లో ప్రైమ్ మెంబర్ అయితే అమెజాన్ సర్వీసులే వాడుకోవచ్చు. కానీ నెక్స్ట్ మనీ ఎవరికి విరుద్ధం కాదు, ఎవరిని తక్కువ చేయట్లేదు, ఏ బిజినెస్ తక్కువ చేయట్లేదు. నెక్స్ట్ మనీ యొక్క ఉద్దేశం ప్రతి ఒక్క కుటుంబానికి కొంత ఇన్కమ్ ఇవ్వాలి. మా కంపెనీ గొప్ప అని ఈ రోజు వరకు ఎవరు చెప్పలేదండి. గొప్ప గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, డబ్బా బజాయించిన అవసరం లేదు. గొప్ప అనేది అదే బయటకు వచ్చేస్తుంది. మిత్రులారా, నాన్ స్టాప్ గా రన్ అవుతుంది. 3.5 సంవత్సరాల నుంచి సిస్టంలో ఎలాంటి మార్పు లేకుండా ఇంకా డెవలప్మెంట్స్ యాడ్ అవుతూ వస్తాయి. నేను వచ్చినప్పటి నుంచి ఎన్నో యాడ్ అవుతా ఉన్నాయి. ఈ రోజు జస్ట్ మీరు చూసే నెక్స్ట్ మనీ 5% కన్స్ట్రక్షన్లు ఉంది. ఇంకా 95% నెక్స్ట్ మనీ మీరు చూడలేదు మిత్రులారా. కాబట్టి ముందే మీరు వచ్చినందుకు మీరు అదృష్టవంతులు. కానీ వచ్చిన ముఖ్యం కాదు, ఏం చేసినాం అనేది ముఖ్యం మిత్రులారా. కొంతమంది అస్తమానం వస్తారు మీటింగ్కు, వాళ్ళు ఏమి పని చేయరు, ఇంటర్వ్యూ వెళ్ళిపోతారు. అంటే మరి వాళ్ళు హరికథ కాలక్షేపం కోసం వస్తారో ఏమో తెలియదు మిత్రులారా. వినడంతో మీ కడుపు నిండదండి, చేయడంతో కడుపు నిండుతుంది. చూడడంతో కడుపు నిండు. సూపర్ మార్కెట్ మొత్తం తిరిగి వచ్చాము, ఫ్రూట్ మార్కెట్ అంతా తిరిగి వచ్చాము, కడుపు నిండదండి. తింటే కడుపు నిండుతుంది మిత్రులారా. చేస్తే లైఫ్లో సెటిల్ అవుతాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఆ 1550 సర్వీస్ తీసుకునేసరికి 3100 క్యాష్ బ్యాక్ వస్తుంది మిత్రులారా. అంటే ఒక ఎండ్ ఎవరికి నష్టం లేనటువంటి సిస్టమ్ అభిషేక్ కుమార్ బర్మన్గా తయారు చేశారు. ఆ తర్వాత ఒకవేళ కనుక మీరు ఈ పని చేస్తున్నందుకు, ప్రచారం చేస్తున్నందుకు రెఫరల్ ప్రోగ్రామ్ అని ఉంది మిత్రులారా. వేరే ఏ కంపెనీలో మీకు అమెజాన్ నచ్చింది, మీరు అమెజాన్ గురించి చెప్పారు, నేను అమెజాన్లో ప్రైమ్ మెంబర్ అయ్యాను, మీకు ₹1 రాదు మిత్రులారా. మీరు బాహుబలి పిక్చర్ చూశారు, ఎంతో మందికి చెప్పారు. కానీ అక్కడ ఉన్న డైరెక్టర్ కానీ, అక్కడ ఉన్న ప్రభాస్ కానీ, హీరో కానీ ఎవరు కూడా మనకు ₹1 ఇవ్వాల. ఇక్కడ ఈ రోజు నేను ఏం చేస్తున్నా, నాకు నచ్చింది, నేను తెలిసింది నేను మీతో షేర్ చేస్తా ఉన్నా. మీరు కూడా షేర్ చేయండి తప్ప ఎవరిని మోటివేషన్ చేయకండి, ఎవరిని ప్రెషర్ చేయకండి, ఎవరిని బ్రతిమిలాడకండి, ఎవరిని బాధ పెట్టకండి. కేవలం 1 గంట రామని చెప్పండి, ఫినిష్, దట్స్ ఆల్, యువర్ డ్యూటీ ఇస్ కంప్లీటెడ్. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత నాది, నేను చెప్పిన సిస్టంలో నడిసే బాధ్యత మీది. ఆ తర్వాత మిత్రులారా, ఈ ప్రైమ్ మెంబర్స్ తోటి ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇన్స్టెంట్ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది, నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదు, ఈ యాప్ ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్ అంటే మీకు చెప్పా, ₹1 ఈజ్ ఈక్వల్ టు 1 రివార్డ్ పాయింట్. అంటే అవి కూడా మనకు డబ్బులతో సమానం, ట్రాన్సాక్షన్స్ లో యూజ్ అవుతుంది. ఆ తర్వాత మిత్రులారా, కొన్ని డిస్కౌంట్ పాయింట్స్ అంటే ఫ్రీ సర్వీసెస్, గవర్నమెంట్ సర్వీసెస్ లో కూడా అక్కడ కంపెనీకి ఏం లాభం లేదు కాబట్టి కంపెనీ మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తుంది. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్స్ మిత్రులారా. ఆ తర్వాత మనం ఆ పని చేసినందుకు, మనం ఈ వర్క్ చేసినందుకు ఇప్పుడే కాకుండా జీవితాంతము మనకు ఒక రీపర్చేజ్ ఇన్కమ్ అని లెవెల్ క్యాష్ బ్యాక్ అని ఉంది మిత్రులారా. ఎక్కడా లేదండి. టోటల్ ఎంటైర్ 457 కంపెనీలలో ఇలాంటి రీపర్చేజ్ ఎక్కడా లేదు మిత్రులారా. ఓన్లీ నెక్స్ట్ మనీలో మాత్రమే ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే ఈ 1770 కూడా మీరు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. డిజిటల్ అంటే డిజిటలే. కంపెనీకి మీరు డైరెక్ట్ గా ఫోన్ ద్వారా, బ్యాంకు ద్వారానే పే చేస్తారు. నో క్యాష్ ట్రాన్సాక్షన్స్, అంటే 100% నో క్యాష్ ట్రాన్సాక్షన్స్. మిత్రులారా, సీనియర్ జూనియర్ కు డబ్బులు ఇచ్చి గతంలో ఏం జరిగిందో మీకు బాగా తెలుసు. కానీ ఈ రోజు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. కంపెనీకి డబ్బులు ఇస్తా ఉన్నాం. ఒక పాన్ కార్డు మీద ఒకటే ఐడి, నో సీలింగ్, నో ట్రిమ్మింగ్ మిత్రులారా. ఇక్కడ ఎలాంటి సీలింగ్ లేదు, ఎంతైనా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒక పాన్ కార్డు పైన ఒక అకౌంట్ మాత్రమే. ఆ తర్వాత మనం ఐడి అప్డేట్ చేసుకోగానే మనకి ఇన్వాయిస్ వచ్చేస్తుంది మన ఈమెయిల్ ఐడికి. ఆ తర్వాత మిత్రులారా, లైఫ్ టైం సర్వీస్, గ్యారెంటెడ్ సేవింగ్స్ మిత్రులారా. ఆ తర్వాత క్యాష్ బ్యాక్ ఉంది, రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. రివార్డ్ పాయింట్స్ కూడా మనకు రిటర్న్ వస్తూ ఉన్నాయి. అంటే ఈ రోజు కేవలం మనం చేసినటువంటి ఈ చిన్న పని ₹1770 తోటి ₹1550 ఇస్తుంది కంపెనీ మనకు రివార్డ్ పాయింట్స్ రూపం. ఎలా ఇస్తుంది మనం ఈ రోజు చూద్దాం. ప్రతి ఇంట్లో ఈ రోజు టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. వాళ్ళు రీఛార్జ్ చేసుకోగానే లైఫ్ టైం కోసము ఎవ్రీ టైం 2% క్యాష్ బ్యాక్ వస్తుంది మిత్రులారా. ఈ క్యాష్ బ్యాక్ 2% వస్తుంది, ప్లస్ 1% రీఛార్జ్ లో అడ్జస్ట్మెంట్ అవుతుంది. మన 1550లో నుంచి ఒక 5 రివార్డ్ పాయింట్స్ ఇక్కడ యాడ్ అవుతాయి. అంటే మనం 495 పే చేస్తే చాలు మిత్రులారా, అది ఏ నెట్వర్క్ అయినా పర్వాలే. ఈ విధంగా ఇది ఒక పద్ధతి. రెండోది, మనకు బుకింగ్ సెక్షన్ ఉంది. అది ఒక హోటల్ బుకింగ్ అయితేనేమి, బస్సు బుకింగ్ అయితేనేమి, ఫ్లైట్ బుకింగ్ అయితేనేమి, అక్కడ కూడా మనకు క్యాష్ బ్యాక్ ఉంది మిత్రులారా. ఉదాహరణకు మీరు ఫ్లైట్ టికెట్ తీసుకున్నారు, నేను ఫ్లైట్ టికెట్ తీసుకున్నా, నేను నెక్స్ట్ మనీ కాదు, నాకెంత అమౌంటో మీకు కూడా అంతే. కానీ మీరు నెక్స్ట్ మనీ కాబట్టి మీకు జెన్యూన్ డిస్కౌంట్ ఉందండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నెక్స్ట్ మనీ.
వేరే దగ్గర లాగా రేటు పెంచి ఆ మనీ సర్కులేషన్ ప్రొడక్ట్ సర్కులేషన్ లాగా కాదు మిత్రులారా. ఇక్కడ సర్వీస్ సర్కులేషన్ కాదు మిత్రులారా. రియాలిటీ రియల్ బిజినెస్ మిత్రులారా. కాబట్టి ఆ తర్వాత మనం చూస్తే సేవింగ్స్, నెక్స్ట్ మనీ షాపీ ఉంది. మనకు ఒక అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా ఒక షాపీ ఉంది, నెక్స్ట్ షాపీ లోపల కొన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి. ఎందుకు? ఈ రోజు ఇక్కడ ఎవరో పార్ట్నర్స్ కాదు, ఈ కంపెనీలో ఇన్వెస్టర్స్ లేరు. ఈ రోజు మనమే పార్ట్నర్స్, మనమే డెవలప్ చేయాలి. ఈ రోజు పేటిఎం తీసుకుంటే మిత్రులారా 14 సంవత్సరాలు అయింది. అలీబాబా అందులో పార్ట్నర్, కానీ ఈ కంపెనీలో ఎవరు పార్ట్నర్ కాదు. అభిషేక్ కుమార్ బర్మన్ గారు అడ్మిన్ వరకు చూస్తా ఉన్నారు, మనము ఫీల్డ్ వరకు చేస్తా ఉన్నాం. మిత్రులారా, మనమే దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 15 లక్షల మంది అయ్యారు భారతదేశంలో. రాబోయే రోజులలో డిసెంబర్ వరకు 1 కోటి మంది అవుతారు. ఆయన ముందు నుంచి ఆయన సిద్ధాంతం ఒకటే, సంఖ్య పెంచడానికి రాంగ్ కమిట్మెంట్స్ ఇచ్చి, లీడర్లకు తాయిలాలు ఇచ్చి, ఆ విధంగా ఈ నెట్వర్క్ మాఫియాను ప్రోత్సహించాడు అతను. కాబట్టి మెల్లగా గారనియండి, ప్రాబ్లం ఏముంది? నాకు ముందు నుంచే మీకు అర్థమైపోయింది. కంపెనీ పుట్టినాక లాంచింగ్ కంటే ముందు ఫ్రీ లాంచ్ లోనే కలెక్ట్ చేయలేదు ఆయన అంటే మీరు అర్థం చేసుకోండి. ఆయన ఉద్దేశం ఏంది, ఆయన భావనలు ఏంటిది అర్థం చేసుకోండి. మిత్రులారా, మనం డిసెంబర్ వరకు 1 కోటి మంది అవుతా ఉన్నాం. మరి 1 కోటి మంది మనం అయినప్పుడు ఈ రోజు అన్ని మ్యానుఫ్యాక్చర్స్, ఎన్ని రకాల మీకు ప్రోడక్ట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ అయితే మిత్రులారా, సరసమైనటువంటి ధరలకు నాణ్యమైనటువంటి వస్తువులు దొరకబోతున్నాయి మిత్రులారా. ఈ రోజు కరోనా వచ్చి మనకు నేర్పిస్తుంది కర్మ మంచిగా చేసుకోండి అని. ఇప్పుడన్నా మనం రియలైజ్ కాకపోతే ఏం జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. ఆ తర్వాత థర్డ్ పార్టీ పోర్టల్ అంటే ప్రైమ్ మెంబర్ కాని వాళ్ళు అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్, దీని ద్వారా కూడా బ్రహ్మాండమైన ఇన్కమ్ ఉంది మిత్రులారా. దీన్ని టీమ్ ఏ అంటాము, కొద్దిగా స్లోగా వస్తుంది, నో ప్రాబ్లం. నేను అవన్నీ నైట్ సెషన్ లో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి 1770 రూపాయలతోటి, అంటే మనము బి టీమ్ అన్నమాట. బి టీమ్ లో 1770 రూపాయలు జీవిత కాలంలో మిత్రులారా మీరు చేసినందుకు మీకు జీవితాంతం సేవింగ్స్. ఫస్ట్ ఈరోజు మీరు ఒక ఈ స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఎంత యూజ్ చేస్తారు, మీ మొబైల్ ఫోన్ ద్వారా ఎంత పర్చేజ్ చేస్తారు, మీ అలవాట్లను మార్చుకోకండి. దీని ద్వారా పర్చేజ్ చేయండి, దీని ద్వారా సర్వీసులు చేయండి, దీని ద్వారా ఇన్సూరెన్స్ తీసుకోండి, దీని ద్వారా మెడిసిన్స్ తీసుకోండి, దీని ద్వారా చేయండి, అంతే మిత్రులారా. ఈ రోజు కొన్ని సర్వీసెస్ ఉన్నాయి, డే బై డే ఇంకా కూడా ఇంప్రూవ్ అవుతాయి. దీని ఉద్దేశం ఏంది అర్థం చేసుకోండి. ఆ తర్వాత మీకు 10,000 రూపాయలు మిగిలినాయి అనుకుందాం సంవత్సరానికి. ఈ రోజు మీరు చేసినటువంటి చిన్న ధైర్యం మిత్రులారా, అసలు 1770 రూపాయలతోటి మనం వ్యాపారం ఏమన్నా చేయగలుగుతామా? వ్యాపారం పక్కన పెట్టండి, మీకు పొదుపు అవుతుంది కదా ఇక్కడ. కాబట్టి అలాంటి నమ్మకం లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఏ గ్రూప్ లో వర్క్ చేసుకుంటారు, నో ప్రాబ్లం. నమ్మకం కావాలి మనిషికి జీవితంలో. ఏదైనా సరే నమ్మితే సొమ్మండి, నమ్మకపోతే దుమ్మండి. కానీ చాలా మంది ఏమనుకుంటారు, నేనైతే నమ్మా, వేరే వాళ్ళు మాత్రం నమ్మాలి, అంటే నేను మాత్రం తెలివికల్లోని, వేరే వాళ్ళు వెదవలు అనుకుంటారు. మిత్రులారా, ఎప్పుడు కూడా ఎవరిని మీరు అండర్ అసెస్మెంట్ అయ్యొద్దు. ఈ సమాజంలో మన మిత్రులు మనకంటే తెలివికల్లోళ్ళు ఉన్నారు. ఈ రోజు మన జూనియర్ అయ్యారంటే మన తర్వాత అతను వచ్చాడు కాబట్టి జూనియర్ అయ్యాడే తప్ప అతని దగ్గర ఏదో క్వాలిటీ తక్కువ ఉండో, మనం ఏదో ఎంట్రన్స్ ఎగ్జాములు రాసో మనం ఇక్కడ కాలేదండి. ఈ రోజు మీకంటే నేను సీనియర్ అయినా అంటే నేను ఆ భగవంతునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, మా సీనియర్ కు థ్యాంక్స్ చెప్పు. నా సీనియర్ మీకు కలిసి ఉంటే మీరే సీనియర్ అయ్యేవాళ్ళు. సో మై డియర్ ఫ్రెండ్స్, మన టీంలో వచ్చే జూనియర్లు మనకంటే క్వాలిఫికేషన్ లో కావచ్చు, నాలెడ్జ్ లో కావచ్చు, టాలెంట్ లో కావచ్చు వస్తారు. అతను జూనియర్ అయినంత మాత్రాన ఏదో తక్కువ అంచనా వేయకూడదు మిత్రులారా. చేసిందే చెప్పాలి, చెప్పిందే చేయాలి మిత్రులారా. మరి ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్క 5 సెకండ్స్ మీకు టైం ఇస్తా, 10 సెకండ్స్ మీకు టైం ఇస్తా. మీరు పెట్టిన 1770 రూపాయలతోటి జీవితాంతం మీరు పొదుపు చేసుకుంటా ఉన్నారు. ఆ 10,000 రూపాయల సంవత్సరానికి మిగులుతా ఉన్నాయి. దాని ద్వారా మీరు పిల్లల ఫీజులో, లేకపోతే ఒక పండకి బట్టలకో, అంటే మీరు చేసిన ఈ రోజు ఈ చిన్న పని 1770 రూపాయలతోటి ప్రైమ్ మెంబర్ అయ్యారు మీరు. ఇది మీరు మంచి పని చేశారా, చెడు పని చేశారా, ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. ఒక 5 సెకండ్స్ టైం ఇస్తా మిత్రులారా. ఎస్, మీరు మంచి పనే చేశారు. ఎందుకు? ఆల్రెడీ ఎలాగో రీఛార్జ్ చేసుకుంటున్నా, నాకు డబ్బులు మిగులుతా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మిత్రులారా, ఈ రోజు సముద్రంలో ఉన్న నీరంతా చూస్తే ఒక బొట్టు 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 అయితేనే సముద్రం అయిందండి. కాబట్టి మిత్రులారా, మీరు మంచి పనే చేశారు. ఆ తర్వాత విషయానికి వస్తే క్యాష్ బ్యాక్ ఎక్కడ రాదంటే ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు, మెట్రో బిల్లు. ఆ తర్వాత మిత్రులారా, పోస్ట్ పెయిడ్ లో డబ్బులు మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ రాదు, కానీ రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు, కానీ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే సేవింగ్స్ ఈజ్ అర్నింగ్ మిత్రులారా. సంవత్సరానికి 10 నుంచి 20,000 రూపాయలు అవుతుంది. ఆ తర్వాత అర్నింగ్స్ రెఫరల్ ప్రోగ్రామ్ మిత్రులారా. మీరు డిసైడ్ చేసుకోండి 3 రోజుల తర్వాత
9 గంటల తర్వాత డిసైడ్ మీరు చేసుకున్న తర్వాత మిత్రులారా, ఒక్కసారి డిసైడ్ చేసుకునే కంటే ముందు 100 సార్లు ఆలోచన చేయండి. ప్రతి 3 రోజులకు ఒకసారి మనము ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 4వ రోజు మనము క్వశ్చన్ ఆన్సర్స్ పెడతాము. ఎవరైతే 3 రోజులు అటెండ్ అయ్యారో అప్పుడు మీ మనసులో ఉన్న అన్ని ఫీలింగ్స్ అడగండి, ఓపెన్గా అడగండి. ఎక్కడ అనుమానం అవసరం లేదు. ఎందుకంటే మన కుటుంబ సభ్యులమండి, మనకు సీక్రెట్స్ ఎందుకు. మాట్లాడిన తర్వాత మీరు మార్కెట్లోకి వెళ్ళండి. నేను చెప్పిన సిస్టమ్ను ఫాలో కండి. సిస్టమ్ అంటేనే ఎంతో తయారు చేశారు కష్టపడి. రెఫరల్ ప్రోగ్రామ్ అండి. రోజుకు 3 గంటలు పని చేయండి మిత్రులారా. 3 నెలలు పని చేయండి నాదెంబడి. రోజుకు 3 నుంచి 4,000 రూపాయలు ఇప్పిస్తా. ఈ 3 నెలలలో వచ్చే డబ్బులు కాకుండా కమిట్మెంట్ తోటి పని చేద్దాం. ఏదో నామకే వాస్తే మొహమాటానికి వద్దండి. కమిట్మెంట్ తోటి పని చేద్దాం, సిస్టమేటిక్గా పని చేద్దాం. మన ఉద్యోగం ఎలానైతే మూసుకొని పని చేస్తా ఉన్నామో, 10 గంటలు కష్టపడతా ఉన్నాం, బాస్ చెప్పింది తింటా ఉన్నాం. ఇక్కడ అలా లేదండి. మీకు ఎవరు బాస్ లేరండి. వ్యాపారంలో లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి పని చేస్తా ఉన్నారు. ఇక్కడ మీరు ఏం పెట్టుబడి పెట్టలేదండి, ఒక ప్రైమ్ మెంబర్ అయ్యారు అంతే. మిత్రులారా, ధైర్యే సాహసే లక్ష్మి. మీ దగ్గర ధైర్యం ఉంటేనే లక్ష్మి వస్తుంది, పిరికోని దగ్గరికి రాదు. కాబట్టి 1770 రూపాయలతోటి అసలు మీరు ఏమైనా వ్యాపారం చేయగలరా? మీ మనసు మీద చేసుకొని ఆలోచన చేయండి మిత్రులారా. 1% సక్సెస్ అయినా 2 కోట్లు ఉంది. కానీ నేను ఈరోజు చరిత్ర చెప్పదలుచుకున్నా, నేను 178 కోట్లు ఇప్పిస్తాను, తీసుకుంటాను. నో డౌట్ ఎట్ ఆల్ మిత్రులారా. కాబట్టి దాని క్యారెక్టర్ మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, డెఫినెట్గా వస్తుంది. ఎంత టైంలో వస్తుంది అనేది అకార్డింగ్ టు ద సిస్టమ్. మీరు తిరుపతి వెళ్ళాలనుకుంటే నడుచుకుంటూ వెళ్తారా, బైక్ మీద వెళ్తారా, కార్లు వెళ్తారా, ఫ్లైట్లో వెళ్తారా అనే ప్రయాణం చేసే వెహికల్ను బట్టి ఆధారపడుతుంది సమయం మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే అదనంగా రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మార్చెంట్ రాయల్టీ అని, ఆటో బైనరీ అని. మిత్రులారా, ఈ రోజు చూసే నెక్స్ట్ మనీ ఓన్లీ 5%, 95% ఇంకొచ్చేది ఉంది. ఈ సమాజంలో కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది మిత్రులారా. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ తర్వాత డబ్బు సంపాదించడం చాలా కష్టం అనుకున్నా నేను. వాస్తవం చెప్తున్నా మిత్రులారా, నా కుటుంబ సభ్యులతోటి నేను అబద్ధం చెప్పట్లా. చాలా కష్టం అనుకున్నా నేను. కానీ అక్టోబర్ నుంచి నాకు అర్థమైంది డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. నేను నా 31 సంవత్సరాలలో ఈ రోజు నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో, నేను ఏ రోజు ఇంత హ్యాపీగా ఫీల్ కాలేదు మిత్రులారా. నేను ఆ రోజు నుంచి లాక్డౌన్లోనే ఉన్నా. నాకు లాక్డౌన్ అంటే ఆ రోజు తెలియదు, కానీ లాక్డౌన్ బెనిఫిట్ ఏంది, బ్యూటీ ఏంది తెలిసింది మిత్రులారా. ఇంటి దగ్గర ఉండి స్వచ్ఛమైన వ్యాపారము, నిజాయితీ అయిన వ్యాపారం చేయాలంటే మన లోపల కూడా స్వచ్ఛత, నిజాయితీ ఉండాలి మిత్రులారా. ఆ తర్వాత చూస్తే ఇక్కడ ఎలాంటి ప్రొడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మీకు 3 రోజులు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము, షేరింగ్ చేస్తాము. ఫస్ట్ ఈ రోజు నచ్చినట్లయితే మీరు 3 రోజులు కంటిన్యూ చేయండి. 3 రోజులు కంటిన్యూ చేసినాక 4వ రోజు క్వశ్చన్ ఆన్సర్ చేసినాక డూ ఆర్ నాట్ డిసిషన్ తీసుకోండి. చెయ్యాలనుకుంటే మాత్రం 90 రోజులు కంటిన్యూ చేస్తే మిమ్మల్ని ఒక రోల్ మోడల్ గా నేను తయారు చేస్తాను. మీకు నెలకు ₹1,00,000 పైన ఇన్కమ్ ఇప్పిస్తాను మిత్రులారా. ఆ తర్వాత మనం చేసేటటువంటి రెఫరల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈ రోజు వాట్సాప్ మనం సద్వినియోగం చేసుకుందాం. ఇదే వాట్సాప్ ఎంతో మంది ఏవేవో ఇన్ఫర్మేషన్లు పంపించి వాళ్ళ సమయాన్ని, వేరేల సమయాన్ని పాడు చేస్తారు. మనం మాత్రం పనికొచ్చే పని చేద్దాం మిత్రులారా. ఈ రోజు వాట్సాప్ ను షేర్ చేద్దాం. స్టార్టింగ్ అర్నింగ్ మిత్రులారా 20%. ఎంత మందికైనా షేర్ చేయండి. ఇక్కడ సమయం కండిషన్ లేదు, సంఖ్య కండిషన్ కూడా లేదు మిత్రులారా. 20% అంటే ₹300. ఆ తర్వాత చూసినట్లయితే నేను ఉదాహరణకు 5 చెప్తా ఉన్నా ఇక్కడ, కానీ మీరు ఎంతమందినైనా చేయొచ్చు. ఈ 1500 కూడా మనము బ్యాంకుకు తీసుకోవచ్చు మిత్రులారా. ఐఎంపిఎస్ మీ అకౌంట్కైనా తీసుకోవచ్చు, లేదా మీ నియర్ అండ్ డియర్ అకౌంట్ కు ఐఎఫ్ఎస్ కోడ్, వాళ్ళ పేరు, వాళ్ళ అకౌంట్ నెంబర్ తీసుకొని అప్పుడు పంపించవచ్చు. అక్కడ ఇమీడియట్ గా వెళ్ళిపోతుంది అతని అకౌంట్ కి. లేదా మీ అకౌంట్ కావాలంటే తీసుకోవచ్చు. మీరు టెస్ట్ చేయండి. మీ అండర్లో ఒక 2 ప్రైమ్ మెంబర్ కాగానే ఒక ₹600, అందులో 5% టీడీఎస్, 5% అడ్మిన్ వస్తుంది. అంటే 270, 540 మీరు ఒక రోజులో కావచ్చు, నెలలో కావచ్చు, ₹25,000 విత్డ్రాల్ చేయొచ్చు మిత్రులారా. ఇది రిజర్వ్ బ్యాంక్ రూల్స్. ఈరోజు పేటిఎంలో 10,000 మాత్రమే విత్డ్రాల్ ఉంది. ఇది ఒక బ్యాంకు కాదు, ఇది ఒక యాప్, ఇది ఒక టెక్నాలజీ యాప్ మిత్రులారా. అందులో నుంచి 1% ₹5 అనేది మైనస్ అవుతుంది. 500 పంపాలంటే ₹510 బ్యాలెన్స్ ఉండాలి మిత్రులారా. మీరు టెస్ట్ చేయండి. మీరు టెస్ట్ చేసి నిజమే చెప్పండి, అబద్ధం చెప్పకండి. ఆ తర్వాత రెడీమ్ నెఫ్ట్, ఇక్కడ మనం 1000 అండ్ అబవ్ విత్డ్రాల్ పెట్టాలి. ఆ తర్వాత అన్లిమిటెడ్ గా ఎంతైనా పెట్టొచ్చు. ఆ తర్వాత ఇందులో ఎలాంటి ఛార్జెస్ ఉంటాయి, కానీ డబ్బులు మాత్రం 3 నుంచి 4 వర్కింగ్ డేస్ లో వస్తుంది. ఎందుకంటే కంపెనీ ప్రతిరోజు 25,000 మందికి డబ్బు ఇస్తా ఉంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడికి మీ వర్క్ అయిపోయిందండి. ఇక్కడ నిజంగా చెప్పాలంటే పని లేదండి.
ఇక్కడ పని లేదు. మీరు ప్రైమ్ మెంబర్ కావడం పెద్ద సబ్జెక్ట్ కాదు. 1770 ఎవరికి పెద్ద సబ్జెక్ట్ కాదు. 5 మందితోటి కట్టియడం పెద్ద సబ్జెక్ట్ కాదు. ప్రైమ్ మెంబర్ ఇప్పియడం. కానీ సబ్జెక్ట్ అంతా ఎక్కడుందంటే మన మైండ్ లో ఉంది, మైండ్ సెట్టింగ్ లో ఉంది. మిత్రులారా, ఆ మైండ్ సెట్ కనుక చేసుకున్నట్లయితే టీం సెట్ అవుతుంది. మైండ్ సెట్ కాకపోతే టీం సెట్ కాదు. బయట కనిపించేది మారాలంటే లోపల కనిపించేది మారాలి మొదలు. మిత్రులారా, ఈ రోజు మీరు యద్భావం తద్భవతి అంటారు. మీరు ఏ భావనతోటి చూస్తారో ఆ ఫలితమే ఉంటుంది. సో ఆ విధంగా మీరు ఆ తర్వాత మీరు హెల్ప్ చేయండి. ఏం హెల్ప్ చేస్తారు? మీ టీంకు హెల్ప్ చేయండి. మీరు తెచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయండి. మాక్సిమం హెల్ప్, మాక్సిమం ఇన్కమ్, మినిమం హెల్ప్, మినిమం ఇన్కమ్, నో హెల్ప్ నో ఇన్కమ్. మిత్రులారా, 2% మిత్రులారా. అంటే 5 మంది 25 కావాలనే రూల్ లేదు. మళ్ళీ ఇది కూడా అండర్లైన్ దిస్ పాయింట్. 5 25 కావాలన్నా సార్ 24 అయితే రాదు. ఒక్కరైనా కూడా ఆ ఒక్కరి మీద 30 రూపాయలు వస్తుంది. మిత్రులారా, ఏ విధంగా వర్కౌట్ ఉంది చూడండి. ఏ కంపెనీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ కంపెనీని వర్కౌట్ అడగండి. ఈ యొక్క ప్రొడక్ట్ సర్క్యులేషన్ రూపంలో మనీ సర్క్యులేషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్కౌట్ చెప్పలేరండి. వర్కౌట్ చెప్పలేరు వాళ్ళు. ఆ తర్వాత ఇక్కడ మాత్రం వర్కౌట్ మీకు క్లియర్గా ఉంది. రెఫరల్ ఇన్కమ్ 20%, 300. సెకండ్ లెవెల్లో హెల్ప్ అండ్ అర్న్ 2%, మూడో లెవెల్లో కూడా హెల్ప్ అండ్ అర్న్ 3%, 45, నాలుగో లెవెల్ అయినా 4%, 60, ఐదో లెవెల్ అయినా 5%, 75, ఆరో లెవెల్ అయినా 6%, 90, ఏడో లెవెల్ అయినా 7%, 105, ఎనిమిదో లెవెల్ అయినా 8%, 120, తొమ్మిదో లెవెల్ అయినా 9%, 135, పదో లెవెల్ అయినా 10%, 150. మిత్రులారా, ఇది కంపెనీ యొక్క వర్కౌట్. అసలు ఏ ఒక్క ప్రైమ్ మెంబర్ అయ్యే కంపెనీ ఆయనకు వచ్చిన డబ్బులు ఎవరికి ఇవ్వట్లా, కానీ ఈ కంపెనీ ఇస్తుంది మనకు. ఎందుకు? మనం పని చేస్తున్నాము, మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్ చేస్తా ఉన్నాము, మనం ప్రైమ్ మెంబర్ చేస్తా ఉన్నాము, పని చేస్తేనే వస్తుంది. రోజుకు 3 గంటలు. మిత్రులారా, ఈ విధంగా 74% ఇన్స్టెంట్ గా ఇస్తుంది ఈ కంపెనీ. చాలా మంది అనుకుంటారు ఈ కంపెనీ డబ్బుల కంపెనీ దగ్గర ఉంటాయి. నో, కంపెనీ వారం 15 రోజులకు పేమెంట్ ఇవ్వట్లా. ఇన్స్టెంట్ గా 74% డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. రాత్రికి 6%. మిత్రులారా, రాయల్టీ 10%, నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్. టోటల్గా వచ్చిన ఆయన ప్రాఫిట్ ఏదైతే ఉందో, ఆయన సర్వీస్ ఛార్జ్ ఏదైతే ఉందో, ఆయన తీసుకుంటున్న ప్రైమ్ మెంబర్షిప్ ఏదైతే ఉందో, ఆ ప్రైమ్ మెంబర్షిప్ లో నుంచి 90% మనకి ఇస్తున్నాడు. 10% తనకు ఉంచుకుంటా ఉన్నాడు. ప్రైమ్ మెంబర్ కు లైఫ్ టైం సర్వీస్ ఇస్తా ఉన్నాడు. మిత్రులారా, దీన్ని వర్కౌట్ అంటారు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. మీరు తెచ్చిన 5 మంది ద్వారా ఇది ఉదాహరణ మాత్రమే, గ్యారెంటీ కాదు. ఎందుకంటే మీరు 5 చేస్తారో 50 చేస్తారో ఎంత చేస్తారో మీకు ఎంత ఆకలి ఉందో తెలియదు. మీరు చెయ్యరో తెలియదు. చేస్తే మాత్రమే వస్తుంది. ఒకరా ఇద్దరా ముగ్గురా టేబుల్ తయారు చేసుకోండి. మిత్రులారా, దీన్ని అప్లై చేసుకోండి. ఒకవేళ 5 చేశాము, ఆ ఫ్రెండ్ కూడా కరెక్ట్ గా ఆయన కూడా భారతదేశంలో డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు, డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ఒక 5 మందిని తెచ్చాడు త్రూఅవుట్ ఇండియాలో. మిత్రులారా, ఇక్కడ హెల్ప్ అండ్ అర్న్ ఆయనకు హెల్ప్ చేశాం మనము. మనకు 750, వాళ్లకు ఒక్కొక్కరికి 1500 5 మందికి. మిత్రులారా, ఈ విధంగా ఎవరి 5ను వాళ్ళు తెచ్చుకుంటే, నెల రోజులలో తెచ్చుకుంటే 10 నెలలలో ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది. ఒక్క రోజులో తెచ్చుకుంటే 10 రోజులలో ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది. ప్రాజెక్ట్ కాస్ట్ 178 కోట్లు. మిత్రులారా, గ్రూప్ బి ప్రకారంగా మీరు ఒక్కసారి జీవితకాలంలో ప్రైమ్ మెంబర్ అయి ఈ సిస్టమ్ లో నడిస్తే 178 కోట్లు. అయితే మిత్రులారా, ఇక్కడ మన టీంలో ప్రదీప్ సార్ ఒక విషయం చెప్తారు. నా జూనియర్ ప్రదీప్ భాంజా గారు, డాక్టర్ ప్రదీప్ గారు ఒక విషయం చెప్తారు. 10 సంవత్సరాలలో అయింది అనుకో, ప్రాబ్లం ఏముంది? 10 సంవత్సరాలైనా 178 కోట్లు వస్తాయి కదా అని చెప్తారు. కానీ దాని ఉద్దేశం మీరు 10 సంవత్సరాలు చేయమని కాదు. మీరు కంపెనీలు మారకండి. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారు, సార్ అక్కడ 10 నెలలకు కదా సార్ 178 కోట్లు, ఈడ మాత్రము 2 రోజులలోనే 178 కోట్లు వస్తాయని చెప్తారు. కన్ఫ్యూజ్ చేస్తారన్నమాట. అయితే మన అమాయకులు ఏం చేస్తారు? ఎవరైనా సరే, ఈ రోజు ఎవరికి కరోనా వస్తుందంటే, ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ లేదో వాళ్ళకే కరోనా వస్తుంది. కరోనా వైరస్ అంతటి ఉంటుందండి, అందరికీ టచ్ అవుతుంది, తెలియదు. కానీ ఇమ్యూనిటీ పవర్ ఎవరికైతే వీక్ ఉందో వాళ్ళకు కరోనా ఎఫెక్ట్ అవుతుంది. అట్లనే మార్కెట్లో కూడా ఎవరికి వేరే కంపెనీలు డిస్టర్బ్ అవుతాయి అంటే, ఎవరి లోపల ఇమ్యూనిటీ పవర్, నెక్స్ట్ మనీ అనే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉందో వాళ్ళకి అటాక్ అవుతుంది. ఆ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడమే ఉదయం 1 గంట, రాత్రి 1 గంట. ఎవరైతే రెగ్యులర్గా వస్తారో వాళ్ళు ఫెయిల్ అయితందుకు కుదరదు. అసలు వాళ్ళ దగ్గరికి వైరస్ రాదు, వచ్చినది వెళ్ళిపోతుంది. వీలైతే ఆ వైరస్ ను కూడా డైజెషన్ చేసేసుకుంటారు. మిత్రులారా, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ కనుక ఎవరికైనా అలాంటి ఎక్కువ ఆకలి ఉంటే, ఉండొద్దని నేను అనట్లేదండి, ఉండొచ్చు, అవసరాలు ఉండొచ్చు. కాబట్టి మిత్రులారా, మీరు 6 తోటి క్యాలిక్యులేషన్ చేయండి, 6 మందిని రెఫర్ చేయండి. ఆ 6 6 36 హెల్ప్ చేయండి, వాళ్ళకు టీముకు హెల్ప్ చేయండి.
వీళ్ళు ఎవరు సార్ అంటే ఈ యొక్క లెగ్ పుల్లింగ్ చేసేవాళ్ళు, ఈ సెట్ వర్కర్లు ఎవరంటే వాడి టీముకే హెల్ప్ చేయడు, వాడు ఫ్రీగా ఉంటాడు. ఇక టీంకి హెల్ప్ చేయకపోతే ఇక ఇంకేముంటది, ఎంటీ బ్రెయిన్ డెవిల్స్ హోమ్. మిత్రులారా, నేను తప్పు చెప్పట్లేదు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారనమాట. మన లైఫ్ను వాళ్ళ లైఫ్ను వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. ఇక్కడ ఎవరు చేయట్లేదు, అర్థం చేసుకోండి. ట్రై టు అండర్స్టాండ్ ద సిస్టమ్. మీరు గనక ఆర్ఆర్ల 36 చేస్తే ఫ్రెండ్స్ 1000 కోట్లు దాటుతుంది. నేను ఒక్కటే క్వశ్చన్ అడగదలుచుకున్నా మీ ద్వారా, కంపెనీలలో చేరితే పైసలు వస్తాయా, కంపెనీలలో చేస్తే పైసలు వస్తాయా? ఇది నా క్వశ్చన్. మిత్రులారా, ఆల్రెడీ ఇక్కడ ఎంతో మంది ప్రైమ్ మెంబర్ కావడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళతోటి పని చేయడానికి సమయం సరిపోవట్లేదు, మీ అందరికీ తెలుసు. గ్రీన్ ఐడీలు తక్కువ ఉంటాయి, రెడ్ ఐడీలు ఎక్కువ ఉంటాయి. ఈ రెడ్ ఐడీలను గ్రీన్ ఐడీలో కన్వర్ట్ చేస్తే పైసలు వస్తాయి కదా, 90% పేఅవుట్ ఉంది కదా. ఇక ఇంకోళ్ళు చెప్తారు, సార్ ఇది 1500 కదా సార్, ఇంకోటి 500 స్కీమ్ వచ్చింది సార్, నేను 500 వేరేళ్ళకు బిచ్చం ఇస్తా సార్, నాకు వేరేళ్ళు ఇస్తారు సార్ చందా, డొనేషన్ సార్. అర్థం చేసుకోండి. అంటే ఇది ఏంటిది, మనీ సర్కులేషనా, సర్వీస్ సర్కులేషనా? అర్థం చేసుకోవాలి. అసలు ఒక్క 500 కాదు, మీరు ఒక్క రూపాయి పెట్టకండి, మీకు నేను డబ్బులు ఇప్పిస్తా. సిస్టమ్ ఏ ప్రకారంగా, అది స్లో సిస్టమ్, నేను ఇప్పిస్తా డబ్బులు, రాండి కమాన్. 500 కాదు, ఒక్క 5 పైసలు కూడా పెట్టకండి, నేను చెప్పిన సిస్టంలో పనిచేయండి. 1 ఇయర్ పనిచేయండి, కమిట్మెంట్ తోటి పనిచేయండి, 360 రోజులు పనిచేయండి. మీకు ఇక్కడ కూడా నేను నెలకు ₹1,00,000 ఇన్కమ్ ఇప్పిస్తా. కానీ సంవత్సరానికి ₹1,00,000 ఇన్కమ్ 10 లక్షలు ఎక్కువనా, సంవత్సరానికి 12 లక్షలు ఎక్కువనా, సంవత్సరానికి 2 కోట్లు ఎక్కువనా, మీరు డిసైడ్ చేసుకోండి. టీమ్ ఏ 12 లక్షలు, సంవత్సరానికి 12 లక్షలు. టీమ్ బి 2 crores. ఏది ఎక్కువ, డిసైడ్ యువర్ సెల్ఫ్ టుడే ఓన్లీ. 3 క్లాసెస్ అయినాక మిత్రులారా, ఆ తర్వాత చూసినట్లయితే ఈ పని నేను చేస్తా ఉన్నా, ఇతను మంచి పర్వతం ఎక్కుతా ఉన్నాడు అంటే, మార్కెట్లోకి వెళ్ళే వ్యక్తికి 90 రోజులలో నేను మార్కెట్ను మార్చడం కాదు, ఐసును తీసేయడం కాదు, మనము దానికి అనుగుణంగా మనం పర్ఫెక్ట్ గా తయారు కావాలి. మిత్రులారా, నేను ఆ ట్రైనింగ్ ద్వారా తయారు చేస్తా ఉన్నా. జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. మీకు ఎన్ని డబ్బులు కావాలి మీ డైరీలో రాసుకోండి. కానీ మిత్రులారా, డబ్బులు మాత్రం పనిచేస్తే వస్తుంది, మోసం చేస్తే కొంతకాలం వస్తుంది మిత్రులారా, కానీ ఆ పాపం మాత్రం మన దగ్గర నిలిచిపోతుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే రీపర్చేస్. మిత్రులారా, దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. నెట్వర్క్ చరిత్రలోనే ఎక్కడా లేదండి. టోటల్ 457 కంపెనీలలో ఓన్లీ నెక్స్ట్ మనీలో ఉంది ఇలాంటి రీపర్చేస్. చూడండి మిత్రులారా, ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా అప్లైన్ 10 లెవెల్స్ వరకు 25% డిస్ట్రిబ్యూషన్ ఉంది. స్క్రీన్ షాట్ చేయండి. దీనికి మంచి ఉదాహరణ ఈ రోజు జియో ఫోన్ వాళ్ళు కూడా ఏం చేశారు, టీం తయారు చేశారు. మనం కూడా టీం తయారు చేస్తా ఉన్నాం. ఈ రోజు జియో ఫోన్ వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. అది ఎలా సాధ్యమైంది, ఒక రోజులో వచ్చిందా? లేదండి. దాని వెనుక 6-7 సంవత్సరాలు పనిచేశారు. వాళ్ళు సిమ్ కార్డులు ఫ్రీగా ఇచ్చారు, అవుట్ గోయింగ్ ఫ్రీగా ఇచ్చారు. ఆ తర్వాత ఈ రోజు జియో టు జియో ఫ్రీ, అదర్ నెట్వర్క్ 6 నిమిషానికి 6 పైసలు, 2,10,00,000 మిత్రులారా. 35 కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు. మనం కూడా ఏం చేద్దామంటే నెక్స్ట్ మనీ యూజర్లను తయారు చేద్దాం. ప్రైమ్ మెంబర్ను పక్కన పెట్టండి, అది బి గ్రూప్, ఏ గ్రూపే చేయండి. వాళ్ళను మనము యూజర్ గా తయారు చేద్దాము. థర్డ్ పార్టీ పోర్టల్లో ఉన్న గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఇక్కడ కొనుక్కోమనండి, ఇన్సూరెన్స్ ఇక్కడ నుంచి చేసుకోమనండి, పాన్ కార్డ్ ఇక్కడ నుంచి తీసుకోమనండి, సినిమాలు ఇక్కడ నుంచి చూడమనండి, ఇక్కడ నుంచి మందులు కొనమనండి. ఆ యాప్ను చూడండి మిత్రులారా, అన్ని ఉన్నాయి అందులో, 60 యాప్లు ఉన్నాయండి మిత్రులారా. ఇక్కడ మనం ఒక 10 లక్షల టీమును తయారు చేస్తా ఉన్నాం. టైం ఎంతగానో కావచ్చు, నో ప్రాబ్లం, అది మన ఫాస్ట్ని బట్టి ఉంటుంది. ఈ 10 లక్షల కుటుంబాలు ప్రైమ్ మెంబర్ అయిన వాళ్ళైతే రీఛార్జ్ సెక్షన్ ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఒక కుటుంబంలో 2 ఫోన్స్ ఉన్నాయి. ఆ 2 ఫోన్స్ 100 రూపాయలు రీఛార్జ్ చేసుకున్నారు, ₹4 అండి. అందరికి 40 లక్షలు వచ్చిందండి, 25% 10 లక్షల రూపాయలు. 10 మందికి డివైడ్ చేస్తే ₹1,00,000 మిత్రులారా. ఎక్కడైనా మీరు రీఛార్జ్ చేసుకోమని ఎవరికైనా చెప్పారా? ఎవ్వరికి చెప్పలేదండి. మీరు యాప్ డౌన్లోడ్ చేశారు, ఇన్సూరెన్స్ ఇక్కడ నుంచి చేసుకోమన్నారు, అంతే. ఆయన ఇన్సూరెన్స్ చేసుకోగానే ఆయన క్యాష్ బ్యాక్ వచ్చింది, మీకు వచ్చేసిందండి మిత్రులారా. అందుకే ఇతను ఆశ్చర్యంగా చూస్తున్నాడు, డెప్త్ ఆఫ్ ద బిజినెస్ ఏంటిది, ఎంతవరకు దీని పొటెన్షియాలిటీ ఉంది, దీంట్లో దమ్ము ఉంది దీంట్లో. మిత్రులారా, అర్థం చేసుకోండి. ఈరోజు ₹4 వస్తే మనకు ₹1,00,000 వచ్చింది ఒక కుటుంబానికి. ఒక కుటుంబానికి ₹40 వస్తే 10 లక్షలు వస్తుంది. ఒక కుటుంబానికి మిత్రులారా 400 వస్తే ₹1,00,00,000 వస్తాయి. నెలకు ₹400 అతనికి క్యాష్ బ్యాక్ వస్తే మనకు ₹1,00,00,000 వస్తాయి మిత్రులారా. ఆయన 10 లక్షలకే ఫ్యామిలీ ప్లానింగ్ లేదండి, కంపెనీలోనే 15 లక్షలు ఉంది ఇప్పటి వరకు మిత్రులారా. ఈ రోజు వచ్చే వాళ్ళకు ఎంత గొప్ప అవకాశం ఉందంటే అసలు ఎక్కడ తలదిప్పాల్సిన అవసరం లేదండి, అంత అవకాశం ఉంది మిత్రులారా.
ఆ తర్వాత ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో దీంట్లో ఎలాంటి అడ్మిన్ ఫీజు ఉండదు, దీంట్లో ఎలాంటి టీడీఎస్ ఉండదు. 100% మీరు వాడుకోవచ్చండి. అది రీఛార్జ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బిల్ కావచ్చు, పోస్ట్ పెయిడ్ బిల్ కావచ్చు, మెట్రో రీఛార్జ్, క్యాబ్, ఫ్లైట్, టూర్స్. మిత్రులారా, నెక్స్ట్ షాపింగ్ లగ్జరీ కారు, లగ్జరీ హౌస్. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. సూపర్ లగ్జరీ లైఫ్ ఎంజాయ్, 100% గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఇన్కమ్ మిత్రులారా. ఆ తర్వాత 10 లెవెల్స్ తర్వాత మనకు రాయల్టీ ఉంది. ఆ రాయల్టీ కూడా మిత్రులారా ఈ రోజు ఉన్న 457 కంపెనీలలో ఇలాంటి రాయల్టీ ఎక్కడ లేదని నేను ఘంటాప్రదంగా చెప్పగలను. మిత్రులారా, సిల్వర్, గోల్డ్, డైమండ్. సిల్వర్ అంటే ఎంత సింపుల్ అండి. 5 మంది ప్రైమ్ మెంబర్లను, అందులో ఒక్క వ్యక్తి 10th లెవెల్కి వెళ్తే మిత్రులారా, అది కూడా ఒక్క వ్యక్తి చేయాలని లేదు. మీకున్న 5 మందిలో ఎవరు చేసినా మీకు ఆ గ్యాప్ పిల్ల కావాలంతే. అన్లిమిటెడ్ డెప్త్ మిత్రులారా, 1%. ఎక్కడన్నా ఇలాంటి సిల్వర్ ఉందా మీరు అర్థం చేసుకోండి. కేవలము 5 + 9 14 మంది ప్రైమ్ మెంబర్లు అయితే ఇలాంటి గొప్ప సిస్టమ్ మిత్రులారా నెట్వర్క్ చరిత్రలో లేదు. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఆ 5 మందిని కనుక సిల్వర్ చేస్తే మనము గోల్డ్ అవుతాం మిత్రులారా. మనం గోల్డ్ అయినప్పుడు అంటే 9 + 5 14 మంది అంటే 14 × 5 అంటే 70 మంది మిత్రులారా. 70 మంది కనుక చేయగలిగితే మనం గోల్డ్ అయిపోతాం మిత్రులారా. సిల్వర్ కు 1% వెళ్తుంది, మనకు 1% వస్తుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే డైమండ్ మిత్రులారా. డైమండ్ అంటే మరి 70 × 5 350 కాదండి. మనం తెచ్చిన వాళ్లే కాదు, 10 లెవెల్స్ లో 10 లెవెల్స్ లో 5 లెగ్స్ లో ఒక్కొక్క లెగ్ లో ఒక్క గోల్డ్ అయినా కూడా మనము డైమండ్ అవుతాం మిత్రులారా. డైమండ్ అయితే సేమ్ అదే విధంగా 3% 45 రూపీస్ అన్లిమిటెడ్ డెప్త్ మిత్రులారా. సిల్వర్, గోల్డ్, డైమండ్ బయట ఎక్కడనైనా కంపెనీ పైకి వెళ్ళినప్పుడు టార్గెట్ టఫ్ చేస్తారండి. సైడ్ వాల్యూమ్ అవి ఇవి ఎన్నో అడ్డమైన రూల్స్ పెడతారండి మిత్రులారా. ఇక్కడ ఎలాంటి గొల్లాలు లేవు అని చెప్పా. ఆ తర్వాత మన టీమే కాకుండా క్రాస్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, కంపెనీలో ఎక్కడ జరిగినా మిత్రులారా ఇట్ ఈస్ కాల్డ్ క్రౌన్ డైమండ్. ఒక్కసారి మనం అప్లికేషన్ మీద ఆలోచన చేసి సంతకం పెట్టండి. ఒక్కసారి కమిట్మెంట్ అయిపోతే హిందీలో హైదరాబాద్ లో ఒక విషయం చెప్తారు, జాన్న జాయ వచన్న జాన. అంటే ప్రాణం పోయినా సరే ఇచ్చిన మాట మారొద్దండి, మడిమే దిప్పొద్దండి, మాట దప్పొద్దండి అని చెప్పి మన ఆంధ్రాలో అంటారు. మిత్రులారా, ఒక్కసారి క్రౌన్ డైమండ్ కావాలని నేను సంతకం పెడితే క్రౌన్ డైమండ్ అయ్యేంత వరకు కూడా నీతి నిజాయితీగా ఆత్మ సాక్షిగా మనం పనిచేయాలి మిత్రులారా. అప్పుడు మనం అక్కడికి వెళ్తాం. ఆ క్రౌన్ డైమండ్ మిత్రులారా ఈ రోజు 457 కంపెనీలలో ఎక్కడా లేని క్రౌన్ డైమండ్ ఇక్కడ ఉందండి. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. మిత్రులారా అర్థం చేసుకోండి. ఒక్క రూపాయి మనం పని చేయకున్నా, అంటే ఒక్క రూపాయి మనం ఇక్కడ పర్చేజ్ చేయకపోయినా మనకి ఇక్కడ రాయల్టీ ఉంది. కాకపోతే మిత్రులారా ఈ రాయల్టీ ఏదైతే ఉందో ఈ రాయల్టీ అనేది 90 రోజులకు ఒకసారి ఇస్తుంది. అంటే ఆ ఒక 90 రోజులకు ఇచ్చే ఒక పెద్ద హానర్ ద్వారా, మీటింగ్ ద్వారా, ఒక రెస్పెక్ట్ ద్వారా ఒక్క రోజు ఒక్క చెక్కుతోటే మీరు ఒక డ్రీమ్ కారు, డ్రీమ్ హోమ్ తీసుకోవచ్చు మిత్రులారా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నెక్స్ట్ మనీ. అర్థం చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు మన పిల్లలకు మనం జాగ్రత్త చెప్తాం, కుటుంబ సభ్యులం కాబట్టి ఇప్పుడు నా పిల్లలకు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళమని నేను చెప్తా ఉంటా. అంతే తప్ప వేరే వాళ్ళు దీన్ని నెగిటివ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ ప్రాబ్లమ్స్ రాకముందే మీ దగ్గరికి ఇలాంటి వాళ్ళు వస్తారని చెప్తా ఉంటా నేను. కాబట్టి మీరు అది జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని నేను ప్రొటెక్ట్ చేయడానికి చెప్తా ఉన్నా తప్ప మీరు పోతే ఏమో అవుతుందని అవసరం లేదు మిత్రులారా. తేనె టీగను చూడండి, మీరు తేనె తయారు చేసే నాలెడ్జ్ దాని దగ్గర ఉంది, అది ఎప్పుడు తేనె తయారు చేస్తుంది. కానీ తేనె దులుపుకునేటోడు మాత్రం వాడు ఎప్పుడు దులుపుకోవాల్సిందే. కానీ మిత్రులారా ఈరోజు టీం తయారు చేయడం మాకు తెలుసు ఎలా అనేది, కానీ మీకోసమే ఈరోజు నేను ఆలోచన చేసి ప్రతి విషయం చెప్తా ఉంటా. ఎందుకంటే పాపము మీరు ఒక మంచి ఉద్దేశంతో ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు ఆ ఉద్దేశాన్ని వంచితులు అయిపోతారని చెప్తాను, అంతే తప్ప వేరేది లేదు మిత్రులారా. ఏ రోజు నేను ఎవరికి భయపడనండి. నేను పని చేస్తాను, వర్క్ చేస్తాను. నేను ఎక్కడైనా ఏ సిస్టంలో అయినా నా క్యారెక్టరే ఇది మిత్రులారా. మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మీకు కాదు, డిస్టర్బెన్స్లు అందరికీ జరిగాయి. ఈరోజు త్రిశంకు స్వర్గాన్ని స్టార్ట్ చేయాలనుకుంటే విశ్వామిత్రుని కూడా రంభా మేనకలు వచ్చాయి. ఈ రోజు రంభా మేనకలు రాకపోవచ్చు, మీకు వేరే కాన్సెప్ట్ మీ దగ్గరకు వస్తాయి, తీసుకొని వస్తారు మీ దగ్గరికి. ఎందుకంటే మీకు ఒకప్పుడు ఎవరు చెప్పలే, కానీ ఈ రోజు ఒక మీరు ఫేమస్ లీడర్ అవుతుంటే మీ దగ్గరికి ఎంతో మంది వస్తారు. అప్పుడు మీరు అనుకోవాలి ఓహో ఇది రంభా అనుకోని. మిత్రులారా అలాంటి వాళ్ళతోటి మీరు మాట్లాడొద్దు కూడా. కొంతమంది ఏం చేస్తారు, అన్ని ఫోన్లు మొబైల్లో పెట్టుకుంటారండి. ఎందుకు చెత్త? అలాంటి వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పడేసేయాలి. అవసరం లేదు. నెగిటివ్ మాటలు ఎప్పుడు వినకూడదు, అది చాలా ప్రభావం చేస్తుంది మన మీద. మనకు చేసేదే లేనప్పుడు మనకి ఎందుకండి.
కాబట్టి మిత్రులారా, నేను చేసే మొట్టమొదటి పని అది. ఎవరు నెగటివ్ ఉండే, నా రిలేటివ్స్ ఉన్నా సరే, నా బంధువులు ఉన్న, రక్త సంబంధికులు ఉన్న, ఫ్రెండ్స్ ఉన్న, ఎవరున్నా నెగటివ్ అని తెలిసిన తర్వాత వెంటనే దాన్ని బ్లాక్ చేసి పడేస్తా. నాకు అవసరం లేదు వాళ్ళతో. మిత్రులారా, ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు మనకి ఏం చెప్తుంది మన యొక్క ఇండియన్ మైథాలజీ, ఏం చెప్తా ఉంది ఒక్కసారి మీరు అర్థం చేసుకున్నట్లయితే చెప్తారు అక్కడ మనకు క్లియర్ గా. అక్కరకు రాని చుట్టము మొక్కిన వరం ఇయ్యని దేవుడు గక్కున విడువంగవలయన్ గదరా సుమతి. అర్థం చేసుకోండి. మనకి ఎప్పుడూ చెప్పారు వాళ్ళు, అక్కడికి రాను వేస్ట్ గాన్లు. ఈ యొక్క సెట్ వర్కర్లతోటి మనం అయ్యేది లైఫ్ తీసి పడేసేయాలి. మనం కొంతమంది ఏం చేస్తారు, ఆయన మొహమాటానికి ఏమనుకుంటాడు అంటే మన క్యారెక్టర్ ఏమైంది అర్థం చేసుకోండి. ప్రొటెక్ట్ యువర్ క్యారెక్టర్ మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఒక జీవితకాలం పట్టవచ్చు క్యారెక్టర్ కాపాడుకోవడానికి. స్పాయిల్ కావడానికి ఒక్క సెకండ్ లో మనకు చెడ్డ పేరు తెచ్చుకోవచ్చు అండి. చెడ్డ పేరు తెచ్చుకోవడానికి సంవత్సరాలు పట్టదు. ప్రొటెక్ట్ యువర్ క్యారెక్టర్. ఆ తర్వాత మిత్రులారా, ఈ డబ్బులన్నీ కూడా బ్యాంక్ వస్తాయి. ఇంకోటి లీడర్షిప్ రాయల్టీ. లీడర్షిప్ రాయల్టీ అంటే మనం ఎవరికైతే 5 మందిని తెచ్చినామో ఆ 5 మందికి హెల్ప్ చేయాలి. చేస్తే మనకి ఏం లాభం సార్, 10% వస్తుందండి. మీరు సిల్వర్ కాగానే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మిత్రులారా 30 రోజులలో కనుక చేసినట్లయితే మనకు గోవా అంటే నేషనల్ టూర్ ప్రోగ్రామ్, అతని ఇన్కమ్ లో కూడా మనకు 10% వస్తుంది మిత్రులారా. కాబట్టి ఈ విధంగా కంపెనీ నుంచి మనకి ఏం సపోర్ట్ ఉందని అడుగుతారు. కంపెనీ నుంచి ఉన్న సపోర్ట్ ఎక్కడా లేదని చెప్పండి. ఈరోజు చాలా మంది ఏం చేస్తారు, బిస్కెట్లు, మీరు పెద్ద లీడర్ అనగానే అతను ఒక 10 లక్షలు 10 కోటి రూపాయలు పంపిమానండి. మీరు పెద్ద లీడర్ కదా, 1 కోటి రూపాయలు పంపేయండి, నేను కొద్దిగా ఇస్తానండి అడగండి. మనం చాలా చిన్న మనస్తత్వం అనమాట. చిన్న చిన్న బిస్కెట్లకు మనం బెండ్ అయిపోతాం. ఆ తర్వాత వాడు మనల్ని వాడుకుంటాడు, వదిలేస్తాడు. మన విషయం తర్వాత మన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. మిత్రులారా, ఇక్కడ మనకు వాడేదో తినిపించి వాడేదో ఫ్లైట్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్లైట్నే కొనుక్కుంటానికి వచ్చినాం. ఇక్కడ ఫ్లైట్లో తిరగడం ఏంటిది? అలాంటి ఒక గొప్ప హెలికాప్టర్ కొనండి, 20 కోట్లు, నథింగ్, పెద్ద విషయం అది. కాబట్టి అలాంటి ప్లేస్ లో మనం ఎవరో బిస్కెట్స్ వేస్తే మనం ఐస్ కావాల్సిన అవసరం లేదు మిత్రులారా. కాబట్టి కంపెనీ అంటుంది నెక్స్ట్ మనీ, నేను ఇచ్చే బెనిఫిట్ మీకు ఎవరు ఇవ్వట్లే. ప్రతి ఒక్క వ్యక్తికి ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు 1550 రివార్డ్ పాయింట్లు ఇస్తా ఉండు. ఆయన డబ్బులు ఆయనకు బ్యాక్ వస్తా ఉన్నాయి హ్యాపీగా. మళ్ళీ 3100 క్యాష్ వస్తుంది, క్యాష్ బ్యాక్. పని చేసే వాళ్ళకు నేషనల్ టూర్, ఇంటర్నేషనల్ టూర్స్. మీకు ఒక్కరికి ఇవ్వడం కరెక్టా, ఎంటైర్ మీ టీంలో వచ్చే కష్టపడే వ్యక్తికి ఇవ్వడం కరెక్టా? ఈ రోజు మీరు డిసిషన్ తీసుకోవాలి మిత్రులారా. ఆ తర్వాత చూస్తే అప్లైన్ నుంచి ఏముంది, చాలా మంది అడుగుతారు, సార్ అప్లైన్ లో నాకు పవర్ లెగ్ ఇస్తాడు సార్ అంటే నీ దగ్గర పవర్ లేదన్నట. ఎంతమందికి పవర్ ఇస్తాడండి? ఆయన కింద ఇద్దరికి 4 ఇస్తాడు, 4కి 8, 8కి 16 ఇస్తారా అండి? వాస్తవాన్ని నిజ పవర్ లెగ్ పోలియో లెగ్ అయిపోతుంది తర్వాత. మిత్రులారా, నిజం మరిచి నిద్ర పోవద్దు. వర్కౌట్ రాని కంపెనీలు అవి, కన్ఫ్యూజన్ చేసే కంపెనీలు అవి. కాబట్టి మిత్రులారా, ఇక్కడ డైలీ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంది. ఒక 1 అవర్ కనుక మీ జూనియర్ను తీసుకొస్తే ఆ జూనియర్ పర్మనెంట్ గా మీ ఎంబడి ఉండిపోతాడు. ఇక్కడ మీరు 90 రోజులు రాండి, 90 రోజులు రోజు ఒక వ్యక్తిని తీసుకురండి. మీ 5 కంప్లీట్ చేయకపోతే నా పేరు మార్చుకోండి మిత్రులారా. అది కూడా వాళ్ళని ఎవరిని బలవంతం చేయ, వాళ్ళ ఇష్టంతోటే వస్తారు. ఒక్కసారి అర్థం చేసుకోండి. డైలీ ట్రైనింగ్ ఉంది, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మిత్రులారా. ఇది ఎక్స్పెండిచర్ 0. అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే 30 రోజులలో 5-25 కంప్లీట్ చేసుకొని మీరు గోవా ఎలిజిబిలిటీ కావాలని, నేషనల్ టూర్ లో 5-25 125 చేసుకొని మీరు ఇంటర్నేషనల్ టూర్ ఎలిజిబిలిటీ కావాలని నేను కోరుకుంటా ఉన్నా. మిత్రులారా, అభిషేక్ కుమార్ బర్మన్ గారికి ఇక్కడ కూడా సెల్యూట్ చేయాలి. ఎందుకంటే 90 రోజుల తర్వాత కూడా ఒక వ్యక్తి కాలేకపోతే ఆయన బాధపడొద్దు, నా కంపెనీలో వచ్చిన ప్రతి వ్యక్తి ఫారెన్ టూర్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఒక బడ్జెట్ కేటాయించేసి 5-25 125 625 మిత్రులారా, ఎప్పుడైనా కానివ్వండి. అన్నీ ఉన్నాయండి నెక్స్ట్ మనీలో. ఇంకా ఇది ఉంది అది లేదని వెతకాల్సిన అవసరం లేదు. కాకపోతే మిత్రులారా, విత్తనం పెట్టగానే చెట్టు కాదు. ఒక్క సంవత్సరం మీరు ఓపిక పట్టండి, ఒక 90 రోజులు మీరు ఓపిక పట్టండి. ఆటోమేటిక్ కోర్స్ లో రోజు 3-4 వేలు ఇన్కమ్ స్టార్ట్ అయిపోయింది కదా, సర్వైవల్ కావడానికి వచ్చింది కదా. ఇక ఆ తర్వాత మీరు బిల్డింగ్లు కొంటారా, హోటల్ కొంటారా, ఫ్లైట్లు కొంటారా, తర్వాత సబ్జెక్ట్. మిత్రులారా, ఒక 1 ఇయర్ అన్న, కనీసం ఒక 1 ఇయర్ అన్న పేషెన్స్ ఉండండి. ఒక్కసారి నెక్స్ట్ మనీలో 3 రోజుల ముందే ఆలోచన చేసి డిసిషన్ తీసుకోండి మిత్రులారా. డిసిషన్ తీసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 1 ఇయర్ వరకు మీరు కాన్సన్ట్రేషన్ గా, కంటిన్యూగా, పర్సిస్టెన్స్ గా మీరు వర్క్ చేయండి. మీరు సక్సెస్ కాకపోతే నన్ను అడగండి. ఆ తర్వాత మిత్రులారా, మనం చేయాల్సినటువంటి పని లైఫ్ టైంలో ఓన్లీ 1770 రూపాయలే ఉన్నాయి. అది 1770 రూపాయలే అని చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీ సైన్అప్ అయి ఫ్రీ సైన్అప్స్ ద్వారా ఇన్కమ్ తీసుకునే గొప్ప అవకాశం ఉంది. దట్ ఈస్ స్లో సిస్టమ్. సంవత్సరానికి 12 లక్షలే వస్తాయి. లేదండి నేను ప్రైమ్ మెంబర్ అయితే, నేను ప్రైమ్ మెంబర్లో ఏం చేస్తా, బి టీంలో నేను వస్తా సార్ అంటే బి టీంలో రాండి. మీకు ఒక సంవత్సరంలో 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు ఇన్కమ్ ఉంది. డిసైడ్ యువర్ సెల్ఫ్ వాట్ యూ వాంట్. ఆ తర్వాత మిత్రులారా,
90 రోజులు మీరు ఒక వ్యక్తిని తీసుకురండి, ఎవరిని బ్రతిమిలాడకండి, ఎవరిని బాధ పెట్టకండి, ఎవరిని తంగు చేయకండి, కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రం పాస్ చేయండి, మిమ్మల్ని సక్సెస్ చేసే బాధ్యత నాది. ఆ తర్వాత మీ సక్సెస్ స్టోరీ నిజమే చెప్పండి, ఏం జరిగిందో అది చెప్పండి. మీరు ప్రైమ్ మెంబర్ కాకుండా వాళ్ళని ప్రైమ్, అది కరెక్ట్ పద్ధతి, దట్ ఈస్ రాంగ్. మిత్రులారా, డైలీ ట్రైన్ 90 రోజులు ఎవరైతే వస్తారో 90 డేస్ అంటే ఆటోమేటిక్ కోర్సులో 180 అవర్స్ అయిపోతుంది. మీరు పర్ఫెక్ట్ గా మోర్ దెన్ 1 lakh రూపీ ఇన్కమ్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. డైలీ 3,000 to 4,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. చేయకూడనటువంటి పనులు ఎవరికి ప్లాన్ షార్ట్ కట్ గా చెప్పొద్దు. వాట్సాప్ లో కానీ ఫేస్బుక్ లో కానీ మీ యొక్క యూజర్ నేమ్ ను వైరల్ చేయకూడదు. ఆ తర్వాత మీ దగ్గర అచీవ్మెంట్ లేకుండా, మీరే ప్రాక్టికల్ లేకుండా ఎవరికి ప్లాన్ చెప్పడానికి ప్రయత్నం చేయకండి. ఓన్లీ ఒకటే పని చేయండి, మీరు వాళ్ళను లిస్ట్ తయారు చేయండి, ఇన్వైట్ చేయండి. మార్నింగ్ 7 o'clock ఇన్వైట్ చేయండి. ఆ తర్వాత మీరు నేను ప్లాన్ చెప్తాను, మీరు ఫాలో చేయండి, ఫినిష్, దట్స్ ఆల్. ఆ తర్వాత మీరు మెసేజ్ను చూడండి, చదవండి. ఎందుకంటే సీనియర్ అందరితోటి పర్సనల్ గా మాట్లాడలేరు మిత్రులారా. ఆ తర్వాత మీరు ఈ రోజు ప్రజెంటేషన్ కనుక తొందరగా వచ్చి ఉంటే మీరు వెంటనే సైన్ అప్ చేసుకోండి ఈ రోజు. ఎందుకంటే యువర్ సక్సెస్ ఇస్ అవర్ మిషన్. సిఎన్ఆర్ఈ టీమ్ అంటే జిఎస్టి, గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్. నా టీంలో ఫెయిల్ అయితే కుదరదు, మీరు కావాలనుకుంటే తప్ప. మిత్రులారా, మీరు అనుకోరు ఎలాగూ, కాబట్టి గ్యారెంటెడ్ సక్సెస్. కాబట్టి మీరు రాత్రి మనకి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది, కాబట్టి ఈ యొక్క యాప్ పైన మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది, కాబట్టి మీరు సైన్ అప్ చేసుకోండి. ఆ తర్వాత మిత్రులారా, ఇక మీరు బి గ్రూప్ లో నేను వర్క్ చేస్తా సార్, ఏ గ్రూప్ నాకు వద్దు, 1% సక్సెస్ అయినా 2 కోట్లు కావాలి, 178 కోట్లు కావాలంటే వెల్కమ్. డిసైడ్ మీద అయిపోతే 3 రోజులు మీవి అయిపోతే, 9 గంటలు మీవి అయిపోతే, మీకు మనస్సాక్షిని అడగండి, మీ ఇష్టదైవంని అడగండి, అంతే తప్ప ఏ సీనియర్ కోసం మీరు పనిచేయొద్దు, కంపెనీ కోసం పనిచేయొద్దు. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి. ఎందుకంటే ఎవరికి డబ్బులు ఊరికే రావని ఒక ఆయన చెప్పాడు. కాబట్టి డబ్బులు మీ 1770 మీకు ఊరికే రావండి. మీరు డిసైడ్ అయిపోతే మీరు ప్రైమ్ మెంబర్ కాండి మిత్రులారా. ఆ డబ్బులు కూడా మీరు ఎవరికి ఇవ్వకండి. నిన్న నాకు ఒక మిత్రుడు ఫోన్ చేశాడు, ఆయనకు ఆ సంగతి చెప్పలేదంటే డబ్బులు ఈయన కలెక్ట్ చేసుకుంటే ఆయన ఫోన్ లేపట్లేదు. తప్పు మనది కదా, ఎడ్యుకేట్ చేయకపోవడం. మిత్రులారా, మరి నేను చెప్తా ఉన్నా, ఈ రోజు మీటింగ్ రాకపోతే నేనేం చేయగలుగుతా. ఆ తర్వాత మీ మొబైల్ ఫోన్ ద్వారానే మీరు పేమెంట్ చేయొచ్చు. ఎడిట్ ప్రొఫైల్ చేయండి, యాడ్ మనీ చేయండి. ఆ తర్వాత మీ సీనియర్ సపోర్ట్ చేసుకొని మీరు ప్రైమ్ మెంబర్ కాండి మిత్రులారా. ఈ రోజు నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను. ఎందుకంటే మీ యొక్క విలువైనటువంటి ఒక 1 hour టైం ఇక్కడికి వచ్చి చాలా ఆలకించినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అదే విధంగా కోహోస్ట్ హెల్ప్ చేసినటువంటి సాయిబాబా సార్ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ రోజు మొట్టమొదటిసారి ఫస్ట్ టైం ఎవరైతే వచ్చారో వాళ్ళు హ్యాండ్ రేజ్ చేయండి, మీ స్క్రీన్ టచ్ చేయండి. మీ స్క్రీన్ టచ్ చేసినప్పుడు అక్కడ రైట్ సైడ్ రైట్ సైడ్ లో మోర్ అని ఉంటుంది. ఆ మోర్ దగ్గర హ్యాండ్ రేస్ ఉంటుంది మిత్రులారా. ఇక్కడ మీరు మీ యొక్క పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు, మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు, ఆ తర్వాత ఈ రోజు ప్రోగ్రామ్ లో మీకు ఏ పాయింట్ నచ్చిందో దాని గురించి చెప్పండి. ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ లో మీకు మైక్ ఉందండి, అక్కడ అన్మ్యూట్ అని ఉంది, దాన్ని మ్యూట్ చేయండి. రామ్ భగత్ గారు, రామ్ భగత్ గారు వెల్కమ్ నెక్స్ట్ మనీ ఫ్యామిలీ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామ్ భగత్ గారు. సార్ ఏ ఊరండి? సార్ మెదక్ సార్ నాది. ఓకే రైట్. రామ్ భగత్ గారు, ఈ రోజు సెషన్ లో మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది? సార్ నాకు అన్ని బాగానే నచ్చినాయి సార్. సార్ అన్ని బాగున్నాయి సార్. ఈ పాయింట్ అండ్ స్పెషల్ గా ఒక్కటి కూడా మీ మనసుకు తలగలేదా? సార్ ఒక్క పాయింట్ అన్నా మీ హృదయానికి టచ్ చేయలేదా? అన్ని తగిలినాయా? అంటే నేను టచ్ చేసిన ప్రతి స్క్రీన్ షాట్ తీసుకున్నా, టచ్ చేసిన ప్రతి దాన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నా. అంటే మీ ప్రెజెంటేషన్ మొత్తాన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నాను సార్. వెరీ గుడ్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను స్క్రీన్ షాట్ తీసుకోవడం జరిగింది సార్. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అయితే మీరు 3 రోజులు మీరు ఇక్కడ నుంచి కంటిన్యూ చేయండి. 3 రోజుల తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి. తొందరపాటు అవసరం లేదు మనకు. జల్దీ కా కామ్ సైతాన్ కా కామ్ అంటారు ఇక్కడ హైదరాబాద్ లో. కాబట్టి మీరు ప్రశాంతంగా 3 రోజులు ఉదయం 1 గంట, రాత్రి 1 గంట రా. ఓకే, ఇంకా నాకు చిన్న డౌట్ ఉంది సార్. ఓకే అడగండి. ఏం లేదు సార్, నాకు నన్ను రిఫర్ చేసింది వేరే పర్సన్, నేను మీ మీటింగ్ లో జాయిన్ అయింది వేరే పర్సన్ ద్వారా. ఓకే,
నన్ను మా లోకల్ పర్సన్ ఒక ఆయన రిఫర్ చేసిండు, బట్ ఆయన నాకు ఎట్లాంటి డీటెయిల్స్ అవన్నీ ఫస్ట్ ఈ రోజు 3 రోజులు ఫస్ట్ మనము వినండి, అసలు ఇది ఏంది అనేది 3 రోజులు వినండి, విన్న తర్వాత డిసిషన్ తీసుకోండి. ఓకేనా? ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ అందరికి కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రేపు మనం రాత్రికి మనము లైవ్ ఎడ్యుకేషన్ లో మనం కలుసుకుందాం.